చేసే వాళ్ళందరూ కూడా మాట్లాడొచ్చు. 10:30 వరకు మనకు సెషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మాట్లాడండి. మీ టెస్ట్ మోనీ చెప్పండి. సో టెస్ట్ మోనీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఈ బిజినెస్ లో. ఎందుకంటే ప్రోడక్ట్ లో ఎంత దమ్ము ఉంది అని తెలిసేది టెస్ట్ మోనీ ద్వారానే. ఎస్ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ కూడా చెప్పొచ్చు అనమాట. లాస్ట్ వీక్ చెప్పాను నేను, ఈ వీక్ చెప్తే ఏమవుతుందో అనేం కాదు, ప్రతి వీక్ చెప్పొచ్చు అనమాట మీ టెస్ట్ మోనీ. ఎందుకంటే ఎంతో మంది వస్తున్నారు, కొత్త కొత్త వాళ్ళు వస్తారనమాట టెస్ట్ మోనీ చూడడానికి. సో ప్రతి ఒక్కరికి కూడా రోజు కొత్తగానే ఉంటుంది. సో ఒకరొకరుగా హ్యాండ్ రైజ్ చేయండి. ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడొచ్చు. చేసుకోవచ్చు మేడం. Yes, sir. సార్ ఓకే సార్ ఓకే. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యాక్చువల్గా బెల్లంపల్లిలో టీం ఉంది సార్ నా అండర్లో. సార్ వాళ్ళు బ్రహ్మం అండ్ శ్రీనివాస్ సార్ వాళ్ళు వెంటిలేటర్ పైన ఉన్న ఒక పర్సన్కి ఇచ్చారన్నమాట మన ప్రోడక్ట్. వెంటిలేటర్ అంటే ఇంకా లాస్ట్ స్టేజ్, దాదాపుగా హోప్లెస్ అన్నమాట, మనకు అందరికీ తెలుసు ఆ విషయము. సో 3 daysలో తను రికవర్ అయిపోయింది. అమేజింగ్ అన్నమాట. నాకు నైట్ 12 o'clock వాళ్ళు పెట్టారన్నమాట. నేను షాక్ అయ్యాను. పొద్దున్న లేవగానే చాలా హ్యాపీ అనిపించింది నాకు. అసలు 3 daysలో తన ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం, 92 వరకు రావడము, అది విత్ ఫోటో పెట్టారన్నమాట మనకి. నేను అది తర్వాత గ్రూప్లో షేర్ చేస్తాను. చాలా హ్యాపీగా అనిపించింది సార్. పొద్దున్నే అంత మంచి న్యూస్ చూసాను. మన ప్రోడక్ట్ ఒకరిని సేవ్ చేసింది. వెంటిలేటర్ అంటే డాక్టర్స్ ఏం చేస్తారు అంటే హోప్లెస్ అని చెప్పి మనతో సంతకం పెట్టించుకుంటారు. మేము గ్యారంటీ ఇవ్వలేము, ఏదేమైనా మేము బాధ్యులం కాదు, మీరే బాధ్యులు అని చెప్పి చెప్తారన్నమాట. సో అట్లాంటి వాళ్ళు మన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత కూడా నార్మల్కి వస్తున్నారు అంటే అది చాలా హ్యాపీ. కానీ కొంతమంది సార్ ఇక్కడ చిన్న సాడ్ ఏంటంటే, ఇంత మంచి రిజల్ట్స్ మనం షేర్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ మీ ప్రోడక్ట్ నిజంగా పనిచేస్తుందా, గ్యారంటీ ఇస్తారా, ఒకవేళ పని చేయకపోతే డబ్బులు వాపస్ ఇస్తారా, ఇట్లాంటివి అడుగుతున్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది అలాంటివి విన్నప్పుడు. డాక్టర్స్ అసలు ఏ గ్యారంటీ లేదు అని చెప్పి సంతకాలు పెట్టించుకున్నా పెడతారు, లక్షల్లో బిల్ వేసినా కడతారు. మన ప్రోడక్ట్ ఎంత సార్, జస్ట్ ఒక 11,000, 10,700. సో దానికి గ్యారంటీలు వారంటీలు అడుగుతున్నారు. మనం ఇన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నాం వాళ్ళకి, అయినా కూడా గ్యారంటీలు వారంటీలు అడుగుతున్నారు. మొన్న ఒకరు అడిగారు అన్నమాట నన్ను, 14 సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడుతున్నారంట వాళ్ళు. మన మణికంఠ ఉన్నారు కదా, సో అతనిది కూడా అదే పరిస్థితి. నేను షేర్ చేశాను, మణికంఠది వీడియో షేర్ చేశాను, ఆయన స్టార్టింగ్ నుంచి ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నారు అని. అయినా కూడా ఆమె ఏంటంటే, మీరు గ్యారంటీ ఇస్తారా, ప్రోడక్ట్ పని చేయకపోతే డబ్బులు వాపస్ ఇస్తారా అని అడిగింది. నేను అన్నాను, మేడం ఇక్కడ లైవ్ లో ఒక ఎగ్జాంపుల్ చూపించాము, అయినా మీరు గ్యారంటీ అడుగుతున్నారు. 14 సంవత్సరాల నుంచి మీరు మెడిసిన్స్ ఇప్పటికి స్టిల్ లో వాడుతున్నారు. డాక్టర్స్ ఏం గ్యారంటీ ఇచ్చారు మేడం? ఇంప్రూవ్మెంట్ కోసం మీరు వాడుతూనే ఉన్నారు కదా. దాంతో కంపేర్ చేస్తే అక్కడ లక్షల్లో పెట్టారు మీరు, ఇక్కడ మీరు పెడుతుంది ఎంత మేడం? మీ బాబు కోసం మీరు పెడుతుంది ఒక 10,000 కదా. ఒకవేళ సెట్ అయ్యింది అంటే అది అదృష్టమే కదా మేడం. మేము ఇంతమందిని రిజల్ట్స్ చూపిస్తున్నాం, అయినా మీరు గ్యారంటీ అడుగుతున్నారు అని చెప్పేసి అడిగాను అన్నమాట. ఇది సార్ పరిస్థితి, బయట ఇలా ఉందన్నమాట. కానీ ఒక మంచి ప్రోడక్ట్ లో మనం వర్క్ చేస్తున్నాము, చాలా మందికి మంచి హెల్త్ ఇస్తున్నాము అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన, మాకు దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన మీకు ప్లస్ మా అప్లైన్ ఏ ప్రశాంత్ సార్ గారికి మరోసారి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రియలీ వండర్ఫుల్ టెస్టిమనీ మేడం. సో ఎందుకంటే సో ఒకటి మేడం, అది అయితే జనాలు అడుగుతారు, అట్లాగే అడుగుతారు కొంతమంది, ఎందుకంటే మనం డాక్టర్స్ కాదు కదా. సో డాక్టర్స్తోనైతే ఒక మాట కూడా మాట్లాడరు కూడా. కానీ మనం డాక్టర్స్ కాదు కాబట్టి ఇలా అడుగుతూ ఉంటారు. బట్ ఒకటే, సో వాళ్ళని చూసి నవ్వాలన్నమాట, ఒక స్మైల్ ఇవ్వాలంతే. సో అక్కడనేమో చనిపోతే కూడా గ్యారంటీ లేదని సంతకం పెట్టించుకొని మరి డబ్బులు కట్టి పని చేయించుకుంటారు. కానీ ఇక్కడ ఇంత మంచి ప్రోడక్ట్ 20 ఏళ్ళకి పనికి వస్తుంది, అది కూడా న్యాచురల్. మళ్ళీ మనం ఏమి డాక్టర్లది మీరు మందులు బంద్ చేయండి, అవి బంద్ చేయండి అని చెప్పడం లేదు. అవి వాడుతూనే ఇది వాడితే సపోర్టింగ్గా ఉంటుంది, సపోర్టింగ్ థెరపీ మనది అనే మాట చెప్తుంటే కూడా చాలా మందికి అట్లాగే ఉంటుంది. బట్ అవేర్నెస్ అనేది స్టార్ట్ అయిపోయింది మేడం.
చాలా పెద్ద అవేర్నెస్ స్టార్ట్ అయిపోయింది అనమాట. కంపల్సరీ వాడుతారు, ప్రతి ఒక్కరు వాడాల్సిందే. అడిగి మరి కొనుక్కుంటారనమాట. ఈ వైటమిన్ ప్రోడక్ట్ ఎక్కడుంది అని మరి అడిగి కొనుక్కుంటారు. సో అది ఇంకా టైం అనేది వస్తూ ఉంది, దగ్గరికి వస్తూ ఉంది. ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టే, వెతికి మరీ కొనుక్కుంటారు వాళ్ళే. అలాంటి దమ్ము మన ప్రోడక్ట్లో ఉంది మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం. అలాగే బెల్లంకొండ ధనంజయ్ సార్, వెల్కమ్. వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్, మీ టెస్ట్ మనీ ఇవ్వండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను డ్రైవింగ్ లో ఉన్నాను. ఒక 5 నిమిషాలు నేను ఆడ ఆగుతాను. ఆగాక ఒక్క నిమిషంలో చేస్తాను సార్. ఓకే ఓకే సార్, రైట్. ఒక్క 2 నిమిషాలు సార్, నేను ఆగి చేస్తాను. ఓకే సార్. గంగాధర్ సార్, వెల్కమ్. మైక్ ఆన్ చేసుకోండి సార్. సార్ అందరు గుడ్ మార్నింగ్ సార్. జై వైటరం. ఎస్, జై వైటోరియం. సార్ సూపర్ పని చేస్తుంది సార్. యా, గ్రేట్ సార్. టెస్ట్ మనీ నా టెస్ట్ డెమో సార్ మొన్న ఏంటంటే గొంతులో కొద్దిగా ఇన్ఫెక్షన్ అయింది సార్. అది బయట వెళ్తే కొద్దిగా కూల్ డ్రింక్ తాగిన మొత్తం ఇన్ఫెక్షన్, అంటే ఘోరంగా ఇన్ఫెక్షన్ అయింది సార్. ఇట్లా మింగుదాం అంటే కూడా వాటర్ పోతలేవు. అయితే సార్ మన ప్యాడ్ ఉంటుంది కదా, ఈ ప్యాడ్ మన రెస్ట్ బ్యాండ్ ఇట్లా పెట్టుకున్నా సార్. జస్ట్ ఒక 2-3 అవర్స్ పెట్టుకున్నా సార్, ఆ ఇన్ఫెక్షన్ అంతా పోయింది సార్. ఇది సూపర్ ఎగ్దాం. నాకైతే అసలు నమ్మలేదు. అరే అసలు ఏమేమి నయం అవుతుందో అసలు ఏం తెలుస్తలేదు సార్ దీంతో. అంటే ఎన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సార్. నిజంగా గ్రేట్ అసలు అది. అట్లా మా పాపకు కూడా సార్ లాస్ట్ టైం నేను చెప్పిన, మా పాపకు కూడా ఏంటంటే కాళ్ళకి ఇట్లా బాగా పెయిన్ అవుతుండే, కాలుకి పెడితే సార్ ఇప్పుడు 3 months నుంచి మా ఇంట్లో టాబ్లెట్ లేదు సార్. రియల్ గా వండర్ఫుల్ సార్. టాబ్లెట్ కూడా లేదు సార్ అసలు. అట్లా Yeah. ఓకే సార్, థ్యాంక్ యూ. Great. థ్యాంక్ యూ Great, సార్. sir. రైట్ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ సార్, వండర్ఫుల్. సో అందరికి హెల్ప్ చేయండి సార్, ఇలాగే ప్రతి ఒక్కరికి. సో రియల్ గా ఒక ఇంకోటి ప్రాబ్లం కోసం తీసుకుంటే 100 రకాల ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తుంది అనమాట మన ప్రొడక్ట్. అందరికి సార్, వండర్ఫుల్. ఇంకోటి ఏంటంటే చాలా మందికి చెప్తున్నాం కదా సార్. అయితే నెల కింద చెప్పిన వాళ్ళు ఇప్పుడు కావాలని అంటున్నారు సార్. ఇప్పుడు ఎస్, అదే చెప్పాను ఇందాక, అడిగి అడిగి కొనుక్కుంటారని. అడిగి తీసుకుంటారు సార్. అది నేను ఏంటంటే రాబోతుంది, స్టార్ట్ సార్ అయింది. అసలు వాళ్ళు వద్దని అనుకో, గిదేందన్నా పని చేయదన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే సార్ వాళ్ళు చూసి ఏంటంటే అన్ని వీడియోలు చూస్తున్నారు కదా సార్. అయ్యో నాకు కూడా కావాలన్నా, నాకు కూడా బుక్ చేయని అంటారు సార్. ఇప్పుడు ఎస్, ఇప్పుడు మన టీం మహారాష్ట్ర దాకా పోతుంది సార్, నాందేడ్ దాకా పోతుంది సార్. లాస్ట్ సండే నాందేడ్కి ఇచ్చినాం సార్ ఒక పెరాలసిస్ పేషెంట్ కి. అయినా కూడా బాగుందట. ఇవాళ పోతున్నాం సార్, అడ్డే పోతున్నాయి ఇక. గ్రేట్, వండర్ఫుల్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అందరికి. యా, ఎస్, రవివర్ధన్ సార్, వెల్కమ్. వీడియో ఆన్ చేసుకోండి సార్, టెస్ట్ మనీ ఇవ్వండి. సార్ క్లియర్ ఉందా సార్ వాయిస్? ఎస్ సార్, పర్ఫెక్ట్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ అయితే నేనైతే ఒక 1.5 year కింద నాకు పరిచయం చేయడం జరిగింది. మరి సార్ కానీ, వెంకటరాజ్ సార్ కానీ, మరి మణి సార్ అండ్ ప్రశాంత్ సార్ ఈ ప్రొడక్ట్ గురించి. అప్పుడైతే రియల్గా నమ్మలేదు నేను. ఎందుకు అనంటే ఇది అంతే, ఇందాక మేడం వాళ్ళు చెప్పినట్టు కానీ, ఇప్పుడు సార్ చెప్పినట్టు కానీ, మనకు అంత పెద్ద డాక్టర్లే అది చెప్పిన వర్క్ చేయండి, ఇది ఎట్లా వర్క్ చేస్తా అన్నట్టు మనకు అపోహ ఉంటుంది. ఆ అపోహతో కూడా నేను నెగ్లెక్ట్ చేశా. ఆ విధంగా నెగ్లెక్ట్ చేసి మళ్ళీ నాకు ప్రొడక్ట్ వచ్చిన తర్వాత మా అత్తమ్మకి ఇచ్చా. మా అత్తమ్మ ఒక 7 years నుంచి పెరాలసిస్ పరంగా సఫర్ అవుతుంది. ఆమెకి ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఒక 1 month లోనే ఆ 7 years నుంచి సఫర్ అవుతున్న ఆమె ఆ ప్రొడక్ట్ బాగుంది బాబు అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అప్పుడు నాకు దీన్ని బిలీవ్ చేసిన. ఇంకా అంటే అట్లా 5 months నేను హోల్లో పెట్టిన ప్రొడక్ట్ మొత్తము. కాబట్టి అప్పుడు బిలీవ్ చేసేసి ఓకే దీని బాగుందన్న ఉద్దేశంతో కంపెనీకి వెళ్ళి చూడడం జరిగింది. అట్లా మా అత్తమ్మ ఇప్పుడు లేచి నడుస్తుంది, స్టిక్ పట్టుకొని. తన వంతు తన పని అంటే వాష్రూమ్కి వెళ్ళడం అవన్నీ తనే చేసుకుంటుంది. ఒక 20 years నుంచి తనకు బీపీ టాబ్లెట్, హై బీపీ ఉంది. ఆ బీపీ టాబ్లెట్ వేసేది కూడా ఇప్పుడు మానేసి డాక్టర్ సాయంతోనే, మళ్ళా డాక్టర్ చెప్పిండు మీరు అవసరం లేదు మీకు టాబ్లెట్, ఇంకా మీరు నార్మల్ గా ఉండొచ్చు అని చెప్పింది. అట్లా చూసిన తర్వాత నేను ప్రతిసారి టెస్టిమోనియా చెప్పినప్పుడు మనోళ్ళు అంటూ ఎవరు ఉండరనమాట. మన అంటే చూసిన వాళ్ళు ఇంతవరకు కూడా నేను వీడియో చూడలే. మన రామ్ ప్రసాద్ సార్ అని చెప్పి మేము ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు
ఆ సార్ చూడడం జరిగింది మా అత్తమ్మని. యా ఆ సార్కి ఆ సార్కి చెప్పింది ఆ మా అత్తమ్మ. అంటే మేము ఫీల్డ్ వర్క్ వైజాగ్ వెళ్ళినప్పుడు సారు, మేము వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు చూపించా అని చెప్పింది అప్పుడు సార్. అలా ఎస్ మాట కూడా స్పష్టంగా వస్తుంది తను. ఇంకా వండర్ఫుల్ రిజల్ట్ సార్. మాకైతే 7 years నుంచి ఆమె సఫర్ అయింది, ఎన్నో మెడిసిన్స్ కానీ మరి డాక్టర్స్ ను కలవడం జరిగింది. కానీ అంత మంచి రిజల్ట్ వచ్చిందంటే మాకు పెద్ద ఇంకా వండరే ఇంకా మా దృష్టిలో. అందుకే అదే ఉద్దేశంతో ఇక నేను దూసుకెళ్ళిపోతున్నా. తెలుసు ఇప్పటికీ టీం నుండి ఒక 1000 members ప్లస్ కి ప్రోడక్ట్ అందజేసినాం మొత్తం. కాబట్టి యా అంతమందికి హెల్త్ అనేది ఇచ్చినాం సార్. అందరూ నుండి బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. అదే విధంగా మా చిన్నమ్మకు కూడా ఆర్థరైటిక్ ప్రాబ్లము, మోకాళ్ళ నొప్పులు అవన్నీ, అదంతా కూడా క్లియర్ అయిపోయింది. ఆమె బెడ్ లేనిది ఉండదు అసలు మా చిన్నమ్మ. అలా ఎస్ మళ్ళా సొంత చిన్నమ్మకు వచ్చింది రిజల్ట్. అలా చెప్పుకుంటూ పోతే టీంలో అయితే వండర్ రిజల్ట్ వచ్చినాయి సార్. ఇన్స్టెంట్ గా ఒక్కరోజే పెట్టుకున్న వాళ్ళు కూడా బెడ్ మీద వాటర్ తాగి ఆ బెడ్ మీద పడుకున్న వాళ్ళు కూడా మనకు రిజల్ట్ చెప్పినారు. అలా చాలా హ్యాపీగా ఉంది సార్ నాకైతే ఈ బయోటోరియం లోకి వచ్చినందుకు. ఇక దాని ముందైతే ఒక ఇంటర్నేషనల్ జిమ్ ట్రైనర్ నేను. కాబట్టి అంత మంచి వర్క్ అనేది ఇక్కడ నాకు దొరికిందని అనుకుంటున్నా. ఈ బిజినెస్ నుండి కానీ మరి మెయిన్ హెల్త్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎస్ నాకు ఈ గ్రేట్ అవకాశం ఇచ్చాను. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలి. కొన్ని ఎస్ వేల సార్, నుంచి లక్షల మందికి హెల్ప్ చేయాలి సార్. ఆల్ ది బెస్ట్. కంపల్సరీ సార్. మీరు హెల్దీ యూనివర్స్ ఏదైతే పెట్టారో అలా ఒక కంపల్సరీ సార్ నా వంతు సాయం పెద్ద ఎత్తున ఇంకా చేద్దామని రెడీగా ఉన్నా నేనైతే. అంటే మార్నింగ్ లేచిన అంటే నైట్ పడుకున్నాక నా మైండ్ లో ఒకటే జై బయోటోరియం, అదే ధ్యాస. ఇంకా వేరేది ఏమీ లేదు, వేరే ఆలోచనే లేదు. ఇంకా ఓన్లీ బయోటోరియమే. ఈ బయోటోరియం లో ఎట్లా ప్రొడక్ట్ జనాలకి ఇవ్వాలి, ఇంకా వెల్త్ పరంగా కూడా ఎట్లా సేవ్ చేయాలి, అంతే. ఇంకా ఏం లేదు, ఓన్లీ బయోటోరియం నుండి ఇంకా వేరే లేదు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పర్ఫెక్ట్ సార్. సో ఈ బయోటోరియంలో ఒకటే సార్, మనకి ఏవైతే మనిషికి కావాల్సిన రెండు పర్ఫెక్ట్ గా ఉన్నాయి: ఆరోగ్యం, ఐశ్వర్యం. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. యా సంతోష్ సార్, వెల్కమ్ సార్. సంతోష్ కుమార్. ఎస్ వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. ఇప్పుడిప్పుడే చాలా అద్భుతమైన మీటింగ్ కూడా చేసాం అనమాట. సో రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గ్రేట్ ప్రొడక్ట్ సార్. రియల్లీ నేనైతే సాగర్ సార్ని ఒక దేవుడిగా కొలుస్తా అనమాట. ఎందుకంటే ఒక సూపర్ డూపర్ ప్రొడక్ట్ అనేది మా ఇంట్లో వచ్చిన ఒక అద్భుతమైన రిజల్ట్ అని చెప్పొచ్చు అనమాట. సార్ నా వాయిస్ వినబడుతుందా సార్? సార్ కొంచెం బ్రేక్ అయింది, ఇప్పుడు ఓకే. ఓకే, సో ఇదొక సూపర్ డూపర్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు సార్. యాక్చువల్గా మేము టెస్ట్ కూడా చేయించాం మా మేడం గారికి. మా మేడం గారికి ఈ మెడ దగ్గర నుంచి చెయ్యి వరకు చాలా ఘోరంగా లాగేది అనమాట. అంటే మోర్ దాన్ సార్ మేము 3 to 4 years ఫిజియోథెరపీ పర్ డే 300 రూపీస్ ఇచ్చి చేయించాం సార్. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, పర్ డే 300 రూపీస్ ఇచ్చి మోర్ దాన్ 4 years ఫిజియోథెరపీ చేయించాము. ఓకే, ఫిజియోథెరపీ చేయించిన ఒక 10 days లో ఆ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అయినట్టు అవుతుంది. అండ్ మళ్ళీ విత్ ఇన్ 2 to 3 days లో ఆ పెయిన్ మళ్ళీ కంటిన్యూ అవడం స్టార్ట్ అయింది సార్. సార్ రియల్లీ నిజంగా నేను ఎందుకు దేవుడు అంటున్నాను అంటే ఆ పెయిన్ నేను అనుభవించాను సార్. ఆ పెయిన్ నేను అనుభవించాను కనుక ప్రతిరోజు ఈవెన్ నేను బయటికి వెళ్తే ఇంటికి వచ్చి మళ్ళీ ఫిజియోథెరపీ తీసుకెళ్ళాలన్నమాట మా మిస్సెస్కి. ఇంటికి వెళ్ళి ఫిజియోథెరపీ చేయించాలి సార్ మా మిస్సెస్కి. అంత ఘోరమైన పరిస్థితి నుంచి ఈరోజు రియల్ చెప్తున్నా సార్, మనసంతా హ్యాపీనెస్. ఇంత అద్భుతంగా అంటే ఆ పెయిన్ తగ్గింది సార్. రియల్ చెప్తున్నా, అంత మొత్తం టోటల్గా పెయిన్ అనేది తగ్గింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొక ప్రాబ్లం సార్, మైగ్రేన్ ఎఫెక్ట్. ఎవ్రీ 2 to 3 daysకి ఒకసారి తల ఇట్లా పట్టుకునేది, ఇట్లా పట్టుకొని ఏడుపు ఒక్కటే తక్కువ అనమాట. ఈవెన్ ఏ రోజైతే సార్ నిజంగా చెప్తున్నా, ఏ రోజైతే హెడేక్ వస్తుందో ఆ రోజు టోటల్గా తిండి కూడా తినేది కాదు. ఈవెన్
ఫుడ్ కూడా తీసుకునేది కాదనమాట. అంటే వికారంగా ఉండేది ఆవిడకి. సార్ ఈరోజు ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటకు వచ్చాం సార్. ఇది 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 నా మనస్సు ఎట్లా అంటే ఒకానొక సమయంలో ఇంటికి వస్తే ఏదో ఒక ప్రాబ్లంతో వచ్చిన వ్యక్తులు ఈరోజు మోర్ దాన్ 10 to 15 days బయట ఉంటున్నాము. నేను 10 to 15 days వెళ్ళిపోతున్నా, మా మిస్సెస్ని నో ప్రాబ్లం అనే ఒక ధైర్యాన్ని ఇచ్చిందనమాట మన ఈ యొక్క ఈ బయోటోరియం ప్రొడక్ట్ సార్. ఈ బయోటోరియం ప్రొడక్ట్ అన్నది ఒక ధైర్యాన్ని ఇచ్చింది. నేను లేకపోయినా సరే నో ప్రాబ్లం, ప్రొడక్ట్ ఇంట్లో ఉంది అనే ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యమే ఈరోజు నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది అనమాట. సో రియల్ సార్, ఇదొక సంజీవని. మనం ఒక చెప్పొచ్చు అనమాట. లక్ష్మణుడు చనిపోయిన తర్వాత ఆంజనేయుడు సంజీవిని తెచ్చి ఎలా అయితే లక్ష్మణుడికి బతికించాడో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ ప్రొడక్ట్ ఉంది అనేసి అంటే 100% ఇట్ ఈస్ లైక్ ఏ సంజీవిని అని చెప్పొచ్చు మనం. ఇంత అద్భుతమైన ప్రొడక్టు నాకు తెలిసిన బట్టి చాలా మంది అంటుంటారు సార్, ఏమంటారు అంటే ఈ ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంది అంటారు. నేనైతే అసలు కాస్ట్ మనం ఇస్తున్న రిజల్ట్కి, మనం తీసుకుంటున్న రిజల్ట్కి, మనం ఇస్తున్న డబ్బులకి నథింగ్ సార్, నథింగ్ అనమాట. ఇట్స్ ఎ నథింగ్. అసలు అరే లక్షల రూపాయలు పెట్టినా సరే తగ్గని కొన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు 19,000 తగ్గుతున్నాయని అంటే ఒక్కసారి ఆలోచించండి సార్. మనిషికి జస్ట్ ఆ ఒంట్లో ఏ రోగం ఉంది అని తెలుసుకోవడానికి, ఇట్స్ నాట్ లైక్ దట్ రోగం క్లియర్ కోసం కాదు, రోగం ఏది ఉంది అని తెలుసుకోవడానికి 10,000 ఖర్చు పెడుతున్న రోజుల నుంచి జీవితాంతం లైఫ్ లాంగ్ 25 సంవత్సరాలు యూజ్ చేసుకోవాల్సిన ఒక ప్రొడక్ట్ని మనం ఇస్తుంది జస్ట్ 19,300కి ఇస్తున్నాం. దట్ టు డబల్ కిట్, లేదా సింగిల్ కిట్ అయితే 10,700కి ఇస్తున్నాం సార్. ఈరోజు చూసుకున్నట్లయితే ఒక అద్భుతమైన ప్రొడక్ట్తో మనం ఉన్నాం అండ్ అద్భుతమైన కంపెనీలో మనం ఉన్నాం. ఇదే ప్రొడక్ట్తో పాటు మనం కెరియర్ని కూడా బిల్డ్ చేసుకునే ఒక సువర్ణ అవకాశాన్ని మనకి మన యొక్క ఈ బయోటోరియం ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరే సాగర్ జోషి సార్కి నా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి అవ్వదు. నా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పాలి అని అంటే వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తేనే అది క్లియర్ అవుతుంది అని అనుకుంటున్నా. ఎందుకని అంటే మా ఇంట్లో ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నాము అని అంటే అంత ఆనందంగా ఉన్నాము. సో దానికి నేను రియల్లీ కృతజ్ఞతను అనమాట అవర్ గ్రేట్ మిస్టర్ సాగర్ జోషి సార్కి అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు అండ్ సుధీర్ సార్కి రియల్లీ రుణపడి ఉన్నా సార్. ఒకానొక సమయంలో ఎలా ఉండే వాళ్ళమో ఈరోజు ఎలా ఉన్నామో ఎవ్రీబడి నోస్ దట్. సో దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఈ బయోటోరియం గివ్స్ యూ అ లాట్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వెంకట్ సార్ అండ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ సార్, సంతోష్ సార్. రియల్లీ మీ హ్యాపీనెస్ అనేది తెలుస్తా ఉంది, ఎంత బాధపడున్నారో, ఎంత ఆనందంగా ఉన్నారు సార్. రియల్ సార్. ఈ హ్యాపీనెస్ చాలా బాధపడ్డాను సార్, చాలా బాధపడ్డాను. ఇంటికి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటే ఆ బాధ ఎట్లా ఉంటది అనేది మనకు తెలుసు సార్. ఇంటికి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఫిజియోథెరపీకి తీసుకెళ్ళాలి, పెయిన్ తో బాధపడుతూ ఉంటది అనమాట. బాధపడుతూ ఉంటది మా మిస్సెస్. ఆ బాధ నాకు తెలుసు సార్. అట్లానే ఎంతో మంది ప్రాబ్లమ్స్ నుంచి ఈరోజు నేను ఎంతో మందికి అది మైండ్ లో పెట్టుకొని ఇస్తున్నా. ఈరోజు ఎంతో మందిని ఆ బాధల నుంచి మనం బయటికి రావాలి. మేబీ మనం ఈరోజు ఇచ్చినప్పుడు వాళ్ళు నో అనొచ్చు. ఈరోజు నేను కూడా నో అన్నా, 1 year నేను నో అన్నా. బట్ వచ్చిన తర్వాత మాత్రం ఎట్లా చేస్తున్నాను, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎట్లా చేస్తున్నాను అనేది మీరు చూస్తున్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాము అని అంటే 100% మెడిసిన్ ముక్త భారత్ మనం చేయొచ్చు సార్. మెడిసిన్ ముక్త భారత్ మనం చేయొచ్చు. ద వన్ అండ్ ఓన్లీ ప్రొడక్ట్, దట్ ఈస్ ఓన్లీ ప్రొడక్ట్ అనమాట ఈ బయోటోరియం బెడ్ సార్. ఈ బయోటోరియం ప్రొడక్ట్ ఓన్లీ. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ సార్. రియల్లీ నా జీవితంలో ఇంత ఆనందం నింపడానికి గల ముఖ్యమైన కారణం ఎవరో కాదు, మీరే, వెంకట్రాజ్ సారు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అవర్ గ్రేట్ సాగర్ జోషి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ సార్, ఆల్ ది బెస్ట్. సో ఇలాగే కొన్ని లక్షల మందికి హెల్ప్ చేయండి సార్. సో ఇంకా బ్లెస్సింగ్స్ వస్తాయి, చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. ఐశ్వర్యం బై డిఫాల్ట్ గా
ప్యాసివ్ ఇన్కమ్లోకి వచ్చేస్తుంది అది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా వెల్కమ్ బిఎన్ఆర్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్, వీడియో కూడా ఆన్ చేసుకోండి. నాగేశ్వర్ సార్. ఓకే, వెల్కమ్ ప్రభాకర్ సార్. అన్మ్యూట్ చేసుకో. ఎస్ బిఎన్ఆర్ సార్, వెల్కమ్. ప్రభాకర్ సార్ 1 minute. ఓకే సార్. బిఎన్ఆర్ సార్ కంటిన్యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సాగర్ సార్ కు మీకు సెల్యూట్ చేయాలి. ఎంత ఇక భారత్ మాతకు చేసినట్టు మీ ఇద్దరికి సెల్యూట్ చేయాలి సార్. గ్రేట్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. అంటే మేము చాలా వెనకబడి ఉన్నాం అంతవరకే. ఎస్ సార్. సార్ అయితే నేను ఇప్పుడు 20 months అయింది సార్. June 23rd లో తీసుకున్నాను సార్. ఎస్ 1 minute సార్. నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నది June 23rd లో సార్. సార్ వెంకట్రావు సార్, సుధీర్ సార్ వచ్చి నాకు మహబాద్కి వచ్చి నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు నేను ఏమాత్రం ఆలోచించలేదు, ఆ డెమో చూసి వెంటనే తీసేసుకున్నాను. 1 year 1.5 year వరకు మాత్రం నేను వాడుకుంటూ వెళ్ళాను. నాకు ప్రాబ్లం ఏంటంటే స్టంట్స్ పడ్డాయి. ఐఎమ్ షుగర్ పేషెంట్. వాకింగ్కి వెళ్తే ఒక 15-20 నిమిషాలు నడవగానే కొద్దిగా అలసట అనిపించేది, కూర్చొని మళ్ళీ నడిచేవాడిని. డాక్టర్ కూడా అదే చెప్పేది, అలసట అనిపిస్తే కూర్చొని మళ్ళీ కాసేపు నడువు అని. ఈ బెల్ట్ పెట్టుకొని నడవడం స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం 1/2 hour 45 minutes నడిచినా కూడా నాకు కొద్దిగా కూడా అలసట్లేదు సార్. ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉన్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. తర్వాత సుధీర్ సార్, వెంకట్రావు సార్ కొద్దిగా ఫోర్స్ వల్ల మీరు ఆరోగ్యం కాపాడుకున్నారు, నలుగురు ఆరోగ్యం కాపాడండి అని వాళ్ళ ఫోర్స్ వల్ల, సరే అది మంచి అనుకోండి చెడ్డ అనుకోండి, నాకు మాత్రం మంచిగా జరుగుతుంది. ఏంటంటే నలుగురు ఆరోగ్యాలు కాపాడండి అనటం వల్ల మేము స్టార్ట్ చేశాను. స్లోగా స్టార్ట్ చేశాను. కానీ నా తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయారు, నేను మాత్రం స్లోగానే ఉన్నాను. కాకపోతే ప్రోడక్ట్ మీద నా దగ్గర ఇక్కడ ఏంటంటే సార్, ప్రోడక్ట్ మీద 0% కూడా నెగిటివ్ నాకు రావద్దు. వాళ్ళు 24 hours వాడే విధంగా ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఎవరు నా దగ్గర ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు 24 hours వాడాల్సిందే. నేను డైరెక్ట్ చెప్పేది, ఒక గంట సేపు వాడకుండా పని చేయదని చెప్పి అట్లా మంత్రం వేసేవాడిని. ఎందుకు అంటే వాళ్ళు గంట సేపు అంటారు, వాళ్ళు ఒక పూట వాడరు. అదేముంది, మన సాగర్ సార్ చెప్పారు, కరెంట్ స్పీడ్ కంటే కోట్ల రెట్ల వేగం ఎక్కువ అని. పెట్టుకుంటే ఎంత స్పీడ్గా పని చేస్తుందో తీసేస్తే అంత స్పీడ్గా పని ఆగిపోతుంది, మళ్ళీ నార్మల్ స్టేజ్లో ఉంటాం. అందువల్ల అదే విధంగా చెప్పుకుంటూ ప్రోడక్ట్ మీద మాత్రం 0% కూడా నేను నెగిటివ్ రావద్దనే ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చాను. మొన్న రీసెంట్గా జనవరిలో సార్ మా వదిన గారు, ఆమె కంప్లీట్ బెడ్ రెస్ట్, ఇట్లా గోడ పట్టుకొని నడుస్తుంది. ఆమె అసలు వచ్చే పరిస్థితి లేదు. ఈ మంత్లీ ఒకసారి హైదరాబాద్కు కార్ వేసుకొని వెళ్ళి చెకప్కి వెళ్తుంటుంది. మంత్లీ 2 months ఒకసారి, మంత్లీ ఒకసారి. కార్ కిరాయే 7,000-6,000 పెట్టుకొని వెళ్తుంది. నేను అదంతా చూసా. ఒకసారి బాధపడుతుంటే నేను నెమ్మదిగా పోయి ఆమె లేచి కూర్చోబోతుంటే, నువ్వేం కూర్చోవద్దమ్మా, అన్నయ్యకు డెమో ఇస్తా, నువ్వు చూడు అని చెప్పా. అన్నయ్యకు డెమో ఇచ్చా. సింగిల్ కిట్ సార్ ఇచ్చాను. అది January 6th ఇచ్చి ఏమన్నానంటే, నువ్వు ఏమొద్దమ్మా, ఈ 15 రోజులు వాడు, 21వ తారీఖు వచ్చి, ఖచ్చితంగా 21వ తారీఖు వచ్చి నా ప్రోడక్ట్ నేను తీసుకెళ్తా. నేను డబ్బులు అడగలేదు, ఏమొద్దు, నాది నేను తీసుకెళ్తా. ఎందుకంటే రిలేషన్లో ముందు నెగిటివ్ ఎక్కువ ఉంటుంది సార్. అందులోటి దీని వాళ్ళని కూడా తప్పు పట్టడానికి ఏం లేదు. ఎందుకంటే మన ఇండియా అనగానే నెగటివ్ థింకింగ్ ఎక్కువ, ప్రోడక్ట్స్ కూడా డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఎక్కువ. అందువల్ల ఒరిజినల్ మన మైండ్కి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఆ విధంగా ఆమెకి ఏం చేసి అంటే డెమో ఇచ్చేసి ప్రోడక్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా 21st day వెళ్ళాను సార్. వెళ్ళి వెళ్ళగానే ఆ మంచం మించి లేచి కూర్చుంది.
Wow. అసలు ఆశ్చర్యం Excellent. వేసింది. షాపులోకి వెళ్ళి బట్టల షాప్ వాడది, బట్టల షాప్లోకి వెళ్ళి కూర్చుంటుందట. వెంటనే ఎట్లా కవర్ చేసుకోవాలని ఏ విధంగా మాట్లాడిందంటే, లేదు నగేష్, నేను నిన్ననే అన్నయ్యకి చెప్పినా నీకు ఫోన్ చేయమని అన్నాను. ఆయన లోపల నుంచి సారీరా తమ్ముడు ఏమనుకోకు, నాకు కొద్దిగా బిజీ ఉండి నేను చేయలేదు అని దాని కవరింగ్ అనమాట. ఇక కవరింగ్ చేసుకుంటూ వచ్చి చెప్పాడు. ఇక ఆమె వెంటనే నాకు బాడీ పెయిన్స్ అన్ని కంట్రోల్ అయినాయి, ఒక భుజాల నొప్పులు కొద్దిగా ఉంది, నాకు ఈ కంట్రోలింగ్ చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేను ప్రోడక్ట్ ఇస్తున్నప్పుడు కూడా చెప్పాను, ఇట్లా హాస్పిటల్ 20 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత వెళ్ళేది ఉండేది అంటే, నేను నీకు చెప్పే వరకు నువ్వు హాస్పిటల్ చెకప్కి వెళ్ళకు, ఆ గ్యారంటీ నేను ఇస్తా పో అని చెప్పాను. నేను ఇప్పుడు 15 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత ఆమె ఏమంటదంటే, నేను ఇప్పుడు కాదు 3 నెలల దాకా కూడా నేను హాస్పిటల్కి పోను, దీని పవర్ ఏందో తేల్చుకొని నన్ను ఎంతవరకు కోలుకునేటట్టు చేస్తుందో తేల్చుకున్న తర్వాత అప్పుడు ఆలోచిస్తా అంటే. నేను చెప్పాను, నీ మెడిసిన్స్ ఏమి బంద్ చేయబాకు, ఏ మెడిసిన్ డోస్ తగ్గియాలన్నా బంద్ చేయాలన్నా కంప్లీట్ జీరో అస్సలే వద్దు అన్నా కూడా డాక్టరే చెప్తారు. డాక్టర్ పద్ధతిలో డాక్టర్ చేస్తాడు, మా పద్ధతిలో మేము చేసాము అని చెప్తే ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఫీల్ అయింది సార్. అసలు ఆమె అస్సలు నమ్మని వ్యక్తి, అసలు ఎంత ఇదిగా అంటే 2 చేతుల దండం పెట్టింది. అసలు అబ్బా నా అదృష్టం నువ్వు దొరకటం, నువ్వు అసలు ఇది తీసుకొచ్చి ఇవ్వడం, నువ్వు బలవంతంగా ఇవ్వడమే నాకు నయం అయిపోయింది అని చెప్పి అంత ఫీల్ అయిపోయింది ఆమె. అట్లా రీసెంట్ గా ఇక్కడ ఒక డెంటల్ డాక్టర్ కూడా ఇచ్చాను సార్. ఇక్కడ మాకు ఆర్సీ కన్వెన్షన్ ఉంటుంది, అది దాదాపు 3 స్టార్ హోటల్ లెవెల్లో ఉంటుంది. మన సుధీర్ సారు వెంకట్ సారు వస్తే జనరల్ గా అందులోనే దింపుతుంటాను. ఆ డెంటల్ డాక్టర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయింది, ఆయన మా కజిన్ అవుతాడు, బాగా క్లోజ్. ఆయన నా స్టేటస్ చూసి నాకు కాల్ చేశాడు, ఏందన్నా ఒకటే ఎవరినో సార్ను తీసుకొస్తాను, దింపుతాను, ఆర్సీలో మీటింగ్ పెడతాను ఏంది అని అంటే, నీకు చెప్పేది కాదు లేదన్నా తీసి పడేసిన నేను. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం ఏదో వాళ్ళు ఎగబడ్డట్టు మన దగ్గరికి రావాలి కానీ మనం పోకూడదు అనే ఉద్దేశంతో నేను తీసేసా. లేదన్నా ప్లీజ్ అన్నా, అది ఏందో చెప్పన్నా, ఎందుకు ఇంత నువ్వు 20,000 25,000 ఖర్చు పెట్టి నువ్వు ఈ 3 స్టార్ హోటళ్ళ మీటింగులు పెడతానో ఏందన్నా అని చెప్పి ఫోర్స్గా అడిగాడు. అంటే తెల్లారి మీటింగ్ ఉంటే సుధీర్ సార్ వచ్చారు, నేను చెప్పా ఇట్లా సార్ వస్తున్నారు అంటే అన్నాడు అనమాట. సార్ వస్తే నాకు డెమో ఇప్పించు, నాకు కాళ్ళ నొప్పులు కింద బాగున్నాయి, చచ్చిపోతున్నా, నాకు మార్నింగ్ నుంచి దాకా నిలబడే ఉంటాడు సార్, ఆయన కింద 6 డాక్టర్లు ఉన్నారు, నాకు తీసుకొచ్చి డెమో ఇయ్యమండి అన్నారు. అంటే నేనేం చేశానంటే, సరే ఆర్సీలో అంటే మన దాంట్లోనే కదా మీటింగ్, నేను అక్కడికి వస్తా అన్నాడు. అన్నా నువ్వు అక్కడికి రావద్దు, ఎందుకు అంటే నువ్వు మొహమాటానికి అన్న ఫీల్ అవుతాడేమో అని అక్కడ క్వశ్చన్ అడగవు, నువ్వు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ నా దగ్గర లేకపోయినా సుధీర్ సార్ దగ్గర ఉంది, అది నాకు కావాలి, నువ్వు ఓపెన్ అడగాలి, నువ్వు మమ్మల్ని హర్ట్ చేసే విధంగా ప్రశ్నలే, అదే మాకు కావాలని చెప్పాను. ఏందన్న అట్లా మాట్లాడదాం అన్నాడు, నువ్వు అట్లా మాట్లాడినప్పుడే, నువ్వు అడిగిన క్వశ్చన్స్ వేసినప్పుడే నా దగ్గర ఆన్సర్లు ఉంటాయి, నేను హీరోని అయితే అప్పుడు అని చెప్పా. అని డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ, వాళ్ళ ఫాదరు, ఈ 3 ఫ్యామిలీలను కూర్చోబెట్టేసి ఇమీడియట్ గా డెమో ఇప్పించా. తెల్లారి మార్నింగే ఫోన్ చేశాడు, అన్నా నాకు అర్జెంటుగా ప్రోడక్ట్ పంపి అన్నా అన్నాడు. వెంటనే పంపించేసా. పంపించినాక ఇప్పుడు చేతికి బెల్ట్ పెడుతుంటే మా దగ్గర సార్ ప్రాబ్లం అంటే జనరల్గా ఎక్కడైనా ఉంటుంది, చేతికి బెల్ట్ పెడితే ఏమైందంటే కొద్దిగా చెమట రావగానే ఇమీడియట్గా తీసేస్తారు. అందుకని నేనేం చేస్తున్నా అంటే, ఈ మైగ్రేన్ బెల్ట్ పెద్ద పొడుగుది ఉందిగా, అది కాలు చుట్టే విధంగా దాన్ని స్టిచ్చింగ్ చేపిస్తున్నా. స్నానానికి వెళ్ళినప్పుడు తీస్తారు, స్నానం చేసి వచ్చిన తర్వాత పెట్టుకుంటారు. అప్పుడు ఏమైంది, 24 అవర్స్ బాడీకి టచ్ అయి ఉంటుంది, వాళ్ళు వద్దన్నా కూడా అంతే, ఇక తీయరిగా లేడీస్ కానీ జెంట్స్ కానీ. ఆ ఉద్దేశంగా నేను వెంటనే అన్నా, నువ్వు అట్లా కాదు, నువ్వు ఈ విధంగా వాడాలి అని చెప్పి చేయించా. తెల్లారలేదు, మర్నాడు వరంగల్ హైదరాబాద్ వెళ్ళాడు, ఇన్నోవాలో కూర్చొని ఆ పిల్లో కవర్ది మన సీట్ మీద వేసుకొని వెళ్ళాడు. అసలు అక్కడ దిగానే నాకు ఫోన్ చేశాడు, అన్న ఏందన్నా అమృతం లాంటి ప్రోడక్ట్ ఇచ్చినావు, భలే ఇచ్చినావు, ఏందన్నా నేను కారు దిగిన తర్వాత 20 నిమిషాలు అర్ధ గంట కొద్దిగా ఇబ్బంది పడతా, నేను దిగగానే వెంటనే నీకు ఫోన్ చేయాలనిపించి చేస్తానా అన్నాడు. నాకు అసలు ఏమాత్రం అలసట లేదు, అసలు 0.05% కూడా నాకు అలసట లేదు, అంత హ్యాపీగా ఉన్నది, నువ్వు భలే ప్రోడక్ట్ ఇచ్చినవి ఏందన్నా అన్నాడు. అంటే ఏం లేదన్నా, మీకు డాక్టర్లకు చెప్పేంత మొనగా నేను కాదు అని చెప్పారంటే, లేదన్న మీరు అనుకుంటాను అని. డాక్టర్స్ అంతా మా ఫ్రెండ్స్ అనమాట, డాక్టర్లు అనుకుంటాను కానీ వాళ్ళు హైదరాబాద్కు 3 నెలలకు ఒకసారి చెకప్కి పోతారు, నీకు తెలీదు, కాకపోతే మేము చెప్పుకోలేమన్నా, అది మాది బిజినెస్, మేము చెప్పుకునేది ఎవరే డాక్టర్ ఈ విధంగా పోతుండు కదా అని వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు, మేము చెప్పామన్నా అని చెప్పి మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఆయనే 2-3కి రికమెండ్ చేయడం కూడా జరిగింది, డాక్టర్ అయి ఉండి ఆయనే రికమెండ్ చేయడం కూడా జరిగింది.
చాలా ఎస్ అంటే చాలా హ్యాపీగా ఉంది సార్ ఆయనకి ఇవ్వటం. ఈ టెస్ట్ మనీలు ఈ 2 తర్వాత మహబూబాద్‌లో చాలా ఉన్నాయి సార్. వాళ్ళంతా కూడా మా పక్కన బ్రదర్ ఉన్నాడు. మేము తీసుకున్నప్పుడే వాడు కూడా తీసుకున్నాడు, గణేష్ అని. వెంకట్రావు సార్ కూడా తెలుసు. వాడికి వెరికోస్ ఉంటే వాడు లోపలికి తీసుకెళ్లి చూపించాడు కాలు. 2-3 మంత్స్ తర్వాత అసలు ఆ నరం కనబడతలేదు సార్, లోపలికి వెళ్ళిపోయింది. ఎస్ నరమే సార్ కనబడతలేదు, లోపలికి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఏం చెప్తున్నాడు అంటే వాడి ప్రాబ్లమ్స్ అన్ని చెప్తున్నాడు. నాకు ఈ ప్రాబ్లం ఉండే, అది తగ్గింది. ఆ కింద ఆనెలు అంటారు, అవి కింద కాలు పెట్టడానికి ఒక 1/2 అవర్ 1 అవర్ పడుతుంది. బట్ కాలు కింద పెడితే ఆ విధంగా ఉండేది, ఇప్పుడు ఏం లేదు, జీరో. ఇక ప్రశాంతంగా దిగుతున్నా, ప్రశాంతంగా ఉంటున్నా. వాడు ఇంకేంటో సమ్మర్ వస్తే ఇట్లా చెయ్యి దురద పెడితే గోకుతే తోలు ఇట్లా లేస్తుందట, పుట్టు లేసినట్లు లేస్తుందట. అది కూడా లేదట. అసలు నేనేమనుకున్నానంటే మహబూబాద్, అరే నీ ప్రోడక్ట్ అసలు నీ కొరకే తయారు చేసినట్టుందిరా డాక్టర్ సాగర్ జోషి సారు. మహబూబాద్ లో ఎవరికి లేని రిజల్ట్స్, నువ్వు ఊహించే రిజల్ట్స్ అని నువ్వే చెప్తున్నావు అని చెప్పాను నేను. ఎవరు వచ్చినా కూడా పాపం వాడు ఎంత హ్యాపీగా నా దగ్గర డెమో ఇస్తుంటే, ఎవరైనా వస్తున్నారు అనుకో, నేను వాడిని పిలిచి కూర్చోబెడితే వాడు నాకంటే ముందు వాడే చెప్తాడు, నాకు ఈ ప్రాబ్లం తగ్గింది, ఆ ప్రాబ్లం తగ్గింది అని చెప్తాడు. వాళ్ళు మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎస్ 100 నేను రిజల్ట్ చెప్పడం కూడా సార్ 99.99 రిజల్ట్ వచ్చిందంటే నా దృష్టిలో అది జీరో. మా స్లోగన్ 99.99% నాకు రిజల్ట్ వచ్చిందని మీరు చెప్పింది అనుకోండి, నా దృష్టిలో అది జీరో. 100% అని చెప్పాలి. 200 రకాల జబ్బులు పైన అన్నారు, 200 రకాల్లో మీరు ఎన్ని కంట్రోల్ అయితే అన్ని కంట్రోల్ అవుతాయి. దీంట్లో ఒక వివిఐపికి ఇచ్చాను సార్. అక్కడ క్రషర్ మిల్ ఉంటుంది, ప్రభాకర్ అని. ఆయన అసలు ఈ ప్రోడక్ట్ కాదు కదా, అసలు డాక్టర్నే తొందరగా నమ్మాడు. అట్లాంటి మనిషి సరే ఏదో ఒక రూట్ లో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన చేతికి బెల్ట్ పెట్టుకొని తిరుగుతున్నాడు సార్. ఎట్లా అంటే ఎవరు కనబడితే వాళ్ళకే. వాళ్ళ ఇంట్లో మన ఒక పార్టీ అయింది, పార్టీ అయితే ఒక 3-4 బెల్టులు ఉన్నాయి. ఏంది అనగానే వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇక మీటింగ్ పెట్టాడు ఈయన. నాకైతే బీపీ చాలా కంట్రోల్ అయ్యింది, 100% కంట్రోల్ అయింది. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో అంత హ్యాపీగా ఉన్నా అని చెప్పి డైరెక్ట్ చెప్పాడు. తర్వాత ఇక్కడ అనంతారం టెంపుల్ ఉంటుంది సార్, అది చాలా పెద్దది, కొన్ని లక్షల కోట్లు పెట్టి కట్టారు. వాళ్ళ అల్లుడు రిటైర్డ్ ఐజీ మల్లారెడ్డి గారు, ఆయన తీసుకున్న తర్వాత మల్లారెడ్డి గారు తీసుకున్నారు. మల్లారెడ్డి గారు సుధీర్ సారే ఇచ్చేచ్చారు. మల్లారెడ్డి గారిని ఇప్పటిదాకా నేను కలవలే, ఫోన్ లో కూడా మాట్లాడలే. వాళ్ళు ఏమంటారంటే ఆ నాగేశ్వర గారు ఎవరో ఒకసారి నాకు చూపించండి, ఆయన చూడాలి, నేను హ్యాపీగా ఉంటాను, నాకు బీపీ షుగర్ చాలా కంట్రోల్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఫుడ్ కూడా కంట్రోల్ చేస్తున్నాడు. దాంతో పాటు చేయడం వల్ల ఎంత హ్యాపీగా ఉన్నంటే అంత హ్యాపీగా ఉండి, ఆయన వచ్చినప్పుడు తీసుకురండి, ఒకసారి తీసుకురండి, నాకు చూపించండి, ఆయన దర్శనం చేసుకోవాలి అని ఆ విధంగా మాట్లాడుతున్నాడు సార్. ఐజీ కదా ఆయన, ఐజీ గారు రిటైర్డ్ ఐజీ, రిటైర్డ్ ఐజీ. అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అని అంటే, అట్లాంటి బ్లెస్సింగ్స్ అయితే కొల్లాలి సార్. కాకపోతే నేనే చాలా వెనుకబడి ఉన్నా, ఇప్పుడు కొద్దిగా ముందుకు వెళ్తున్నా, చేసుకుంటూ వస్తున్నా. ఎస్ సార్. ఇంకొకసారి మీ రిజల్ట్ ఒకసారి గ్రూప్ లో పెట్టారు సార్, మీ రిజల్ట్ చెప్పమని. మీకు ఏం ప్రాబ్లం ఉందండి, మీకు ఎలా ఉంది ఇప్పుడు అనేది మళ్ళీ ఒక్కసారి చెప్పమంటున్నారు టీమ్ మెంబర్స్. నేను షుగర్ పేషెంట్ సార్. తర్వాత నాకు స్టంట్స్ పడ్డాయి. నేను కోవిడ్ టైంలో యమధర్మరాజు దగ్గర అటెండెన్స్ ఇచ్చి వచ్చా, అంత సీరియస్ అయింది నాకు. ఇప్పటికి కూడా నీరసంగా, ఎట్లా అంటే ఒక 90 సంవత్సరాల ముసలోడు కూర్చున్నట్టే కూర్చోవాలి. సమ్మర్ వచ్చిందంటే మార్నింగ్ 10 దాటిందంటే నా పని అవుట్. అసలు ఇక నేనేం చేసినా చేయకపోయినా మా ఇంట్లో మాట్లాడరు ఇక, ఎందుకంటే ఆయన వీక్ ఉన్నాడు వద్దు అని. ఇప్పుడు అట్లాగా సార్, ఇప్పుడు నేను మార్నింగ్ ఏ విధంగా మాట్లాడతానో నైట్ పడుకునే విధంగా కూడా అదే విధంగా ఉంటుంది వాయిస్. అది చూసి నాకు ఆశ్చర్యపోయి కూడా కొంతమంది చేరారు. నేను వాకింగ్ చేస్తున్నప్పుడు సార్ 15-20 నిమిషాలు నడిస్తే అలసట వచ్చేది. డాక్టర్ కూడా ఏం చెప్పాడంటే, నీకు అలసట అయినప్పుడు ఆగేసేయి, మళ్ళీ ఒక 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ నడవం అనేది. ఆ విధంగా నడిచేవాడిని. అట్లాంటిది ఇప్పుడు 45 మినిట్స్ 1 అవర్ నడిచినా కూడా నాకు కొద్దిగా కూడా అలసట ఉండదు సార్. మళ్ళీ సేమ్ ఆ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఎంత యాక్టివ్ ఉంటానో, వాకింగ్ అయిపోయినా కూడా అదే యాక్టివ్నెస్. అసలు షుగర్ టాబ్లెట్స్ కూడా ఇప్పుడు సుధీర్ సార్ చెప్పారు, సార్ మీ చేతిలో ప్రోడక్ట్ ఉన్నాక మీరు ఎందుకు భయపడతారు అని అన్నారు. కానీ నేను ఇర్రెగ్యులర్ గా ఇస్తున్నా. అంటే ఇప్పుడు ఎటన్నా ఊరు వెళ్ళాలనుకోండి, ఇది ఒక జేబులు వేసుకుని వెళ్ళేది షుగర్ టాబ్లెట్స్. ఇప్పుడు అట్లా కాదు, ఏం కాదులే, ఒక 2-3 డేస్ ఏమైతే ఏం కాదులే, అంత కేర్లెస్ గా ఆ విధంగా చేసిన. మొన్ననే చెకప్కి వెళ్ళా, అన్ని నార్మల్లో ఉన్నాయి సార్. మొన్న రీసెంట్ గా కూడా సార్ ఒకటి స్టమక్ అప్సెట్ అయ్యి వామిటింగ్స్ అయ్యాయి, కళ్ళు తిరిగాయి బాగా. నాకు కళ్ళు తిరగగానే ముందు భయం ఏమైందంటే,
ఇది ఏమైనా బీపీ ఏమన్నా రేజ్ అయిందా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను అందరికి బీపీ తొందర కంట్రోల్ అయిద్దని అందరికి చెప్తున్నా. నా పరిస్థితి ఏంది, నేను ఏమని సమాధానం చెప్ప, తలకాయ ఎట్లా ఎత్తుకొని తిరగాలి అని భయపడ్డా. ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళా. నాకు ఫస్ట్ బీపీ చెక్ చేయండి సార్ అన్న. బీపీ చెక్ చేస్తే నార్మల్ ఉంటే ఆయనే ఆశ్చర్యపోయాడు. నువ్వు కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నావు, బీపీ నార్మల్ ఉంది కదా, బీపీ డౌన్ కూడా కాలే కదా, నువ్వు ఎందుకు ఇదని షుగర్ టెస్ట్ కూడా చేశాడు, అది నార్మల్ ఉంది. ఆయనే ఆశ్చర్యపోయాడు. ఆయనకు తెలుసు అనమాట నేను ఈ ప్రోడక్ట్ అమ్మేది. అబ్బో నువ్వు ప్రోడక్ట్ అమ్ముతావు కాబట్టి నువ్వు ఆ భయపడి నువ్వు తీయమన్నావు, కానీ నార్మలే ఉన్నాయి, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నారు. ఎక్సలెంట్ సార్, వండర్ఫుల్. టెస్ట్ కేసు చాలా అంటే చాలా హ్యాపీ సార్. వన్స్ అగైన్ సెల్యూట్ చేస్తున్నా నేను సార్. అందరికి సెల్యూట్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ వండర్ఫుల్ టెస్ట్ మనీ మీది ఉంది, మీ టీంలో ఎంతో మంది ఉంది. సో ఇలాగే అందరికి హెల్ప్ చేయండి సార్. తప్పకుండా సార్. మీరు ఆస్ట్రేలియాలో కూడా వెళ్ళబోతున్నారు, ఆస్ట్రేలియాలో కూడా అందరికి హెల్ప్ చేసి వచ్చేయండి. చేయాలి సార్. అక్కడ తీసుకుపోవడం ట్రై చేస్తున్నాను. ఒక 2 బెడ్లు తీసుకుపోవాలని ట్రై చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభాకర్ సార్, వెల్కమ్. సార్ వెల్కమ్ సార్. సార్ ప్రభాకర్ సార్. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్, గుడ్ మార్నింగ్ సార్. మేము ఈ కిట్ తీసుకొని 2 months అయింది సార్. అంత రీసెంట్ గా తీసుకున్నాము. మాది అనంతపురం డిస్ట్రిక్ట్ కురవకొండ సార్. ఫస్ట్ అయితే మేము ఈ ప్రోడక్ట్ గురించి చెప్పినా కానీ నమ్మలేదు సార్. నమ్మకపోయేసరికి మా మరదలే తీసుకుంది సార్ ప్రోడక్ట్. తీసుకున్న తర్వాత బావా అట్లయితే నాకు థైరాయిడ్ ఉంది, తగ్గింది 45% ఉండండి సార్. అది థైరాయిడ్ది రిపోర్టు. మళ్ళా వాళ్ళు రెగ్యులర్గా వాడలేదు సార్. మళ్ళా 45 days వాడిన తర్వాత టెస్ట్ చేపిస్తే 7.35 వచ్చింది సార్. అట్లనేసి నా కూతురికి థైరాయిడ్ ఉంది సార్. దానికి వాడదాం అనేసి తీసుకున్నాను. ప్లస్ నా భార్యకి మైగ్రేన్ హెడేక్ ఉంది సార్. మైగ్రేన్ హెడేక్ ఉంది. ఇప్పుడైతే వాడుతున్నాం సార్. అది ప్రజెంట్ అయితే వాడుతున్నాము, పాపకి వాడుతున్నాము. నా భార్యకి వచ్చేసి మైగ్రేన్ హెడేక్ ఎక్కడ చూపించినా కూడా తగ్గలేదు సార్. అదైతే మామూలు టాబ్లెట్లు వాడాలా, ఆ రోజు సేపు ఉంటుంది, మళ్ళా మాత్ర వేసుకోవాల్సి వస్తుండే. అలాంటిది ఇప్పుడు ఆ బెల్ట్, మెడకి బెల్ట్ వస్తుంది కదా సార్, అది వేసుకున్న తర్వాత తలకి వేసుకుంటే వితిన్ 15 minutes వితౌట్ ఎనీ మెడిసిన్ తగ్గిపోతుంది సార్. అది మంచి రిజల్ట్ వచ్చింది సార్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వేరే వాళ్ళకు రిఫర్ చేసిన సార్, మైగ్రేన్ హెడేక్ ఉందని చెప్పి. అంటే అది తలకి వేసుకునే బెల్టే వేరే వాళ్ళకి ఇచ్చి పంపించింటే 2 days పెట్టుకుని వాళ్ళు తగ్గలేదు అన్నారు సార్. కానీ అదైతే ఇట్లా కాదు, మీరు మొత్తం కిట్ అంతా తీసుకొని వాడితే బెడ్ తీసుకోవాలా, బెడ్ పైన పనుకోవాలా, ప్లస్ వాటర్ బాటిల్ నీళ్ళు తాగాల, అది తలకేసుకునేది అది వేసుకుంటే మీకు తగ్గుతుంది అని చెప్పినాను సార్. వాళ్ళు కూడా చెప్తామన్నారు. నాకైతే పర్సనల్గా సార్ తలలో విపరీతమైన ఇంతకుముందు సార్ ఒక 7 years 8 years 10 years అవుతుంది సార్ దగ్గర నవ్వ, తలలో విపరీతమైన నవ్వ. డాక్టర్ దగ్గర పోయి చూపించినా కూడా తగ్గలేదు సార్. తగ్గుకోకుంటే వాళ్ళే మెడిసిన్ రాసిస్తాండ్రి, అయినా తగ్గలేదు సార్. తగ్గుకోకుంటే మళ్ళీ నేను మెడిసిన్ వాడేదానికి వెంట్రుకలు అన్ని తీసేసి గుండు కొట్టించుకొని అట్లా 3 times 4 times గుండు కొట్టించుకున్నా సార్. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. అయినా కూడా ఆయింట్మెంట్ పూసినప్పుడు తగ్గిపోతానే మళ్ళీ మామూలు నవ్వు పెడతాను సార్. అట్లా అని చెప్పి దీన్ని తీసుకున్నాం సార్. అంత తీసుకొని 2 months. మాకు ఇక్కడ ఉరుకొండలోన మామూలుగా గురువారం 6:30కి మీటింగ్ పెడతారు సార్. మామూలు అందరూ గ్రూప్ మీటింగ్ వేసుకొని అంటే పై వాళ్ళు కింద వాళ్ళంతా గ్రూప్ మీటింగ్ వేసుకొని మాట్లాడుకునే దానికి సార్ వాళ్ళు వస్తారు సార్ గుంటకల్ నుంచి. అదే వాళ్ళు వచ్చినప్పుడు మన ఎక్స్పీరియన్స్ చెప్పమంటే అదైతే చెప్పినాను సార్. నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆలోచన చేసుకున్నా సార్, నాకు పర్సనల్గా ఏమి తగ్గిందని నేను ఆలోచన చేసుకుంటే భోజనం చేసే టైంలో సార్, అది భోజనం చేసుకుంటే ఆలోచన చేస్తే ఇట్లా తలలోన విపరీతమైన నవ్వు సార్. అసలు
బరుక్కుంటే రక్తం వచ్చేది సార్, అట్లా పుండ్లు అవుతుండే. అలాంటిది ఇది మ్మ్. 2 మంత్స్ సార్ వాడింది. మార్నింగ్ లేస్తే ఇంతకుముందు సార్ మార్నింగ్ లేస్తే పొద్దున్న లేస్తేనే తల దగ్గరికే చేయబోతుంది సార్, ఇట్లా బరుక్కునేది ఇట్లా అంతా. మ్మ్. అంత విపరీతమైన నవ్వు ఉండే సార్. ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గా అబ్జర్వ్ చేసిన సార్, ఇంతకుముందు అయితే ఇట్లా ఉండే కదా, అసలు తల్లేకే చేయబోలేదని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. అసలు ఇప్పుడు పొద్దున్న లేస్తే తల్లేకి చేయబోదు, నవ్వు అయితే అసలు ఏం లేదు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ నాకైతే ఇప్పుడు. సూపర్ సార్, పాప వండర్ఫుల్ టెస్ట్ మనీ. పాపకు కూడా థైరాయిడ్ ఉంది, వాడుతున్నాం సార్ అది కూడా. ప్లస్ మా మరదలు అంటాం కదా సార్, 45 days వాడింది. ప్లస్ ఇప్పుడు మళ్ళా రిపోర్ట్ తీసింటే 45 days తర్వాత 7.35 ఉండేది. మళ్ళీ ఇప్పుడు చేపించింటే 1.25 వచ్చింది సార్ థైరాయిడ్ది. అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది సార్. మేము కూడా అందరికి ప్రమోట్ చేస్తున్నాము. వండర్ఫుల్ సార్, అందరికి ప్రమోట్ చేయండి, అందరికి హెల్ప్ చేయండి సార్ ఇలాగే. సార్ చేస్తున్నాం సార్, కంపల్సరీ సార్. ఇదైతే నేను అనుకోలేదు సార్, ఫస్ట్ లోన చెప్పినప్పుడు నమ్మలేదు సార్. అసలు యూట్యూబ్ లో సెర్చ్ చేసి వాళ్ళు ఇంతకుముందు వాడింటారు కదా సార్, వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ ద్వారా అది రిజల్ట్ ఎట్లుంది ఏం కథ అని కనుక్కొని తర్వాత నేను ప్రొసీడ్ అయినా సార్. అది కూడా మాతో అమౌంట్ లేకపోతే మళ్ళీ ఒక నెలకు అడ్జస్ట్మెంట్ చేసుకొని తీసుకున్నాను సార్. రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది సార్, అసలు నమ్మలేదు సార్. Yeah, great, great నా- sir. All the best. నా భార్య కూడా ఎక్కువ నడిస్తే ఒక కిలోమీటర్ నడిచిందంటే ఆయాసపోతాను సార్. ఎక్కువ ఒక అర్ధ గంట సేపు కూడా నడచలేదు సార్. ఇప్పుడు ఇది వాడి 2 months అవుతుంది. అసలు అడుగు కూడా బాగా ఫాస్ట్ పడుతుంది సార్. ఎంత నడిచినా కూడా అలుపు అనిపిదా ఉంటాను సార్ ఇప్పుడు. ఎక్సలెంట్ సార్. సో ప్రతి ఒక్కరికి రిజల్ట్ వచ్చింది అయితే మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే వచ్చింది సార్. అయితే పాపకి ఇంకా థైరాయిడ్ టెస్ట్ ఆమెకి 13 ఏళ్ళే సార్. ఫస్ట్ చేపించాను, 7 ఉంది సార్ అదైతే. ఇప్పుడు మళ్ళా రెగ్యులర్ గా అయితే బెల్ట్ వాడలేదు సార్, మామూలు వర్క్ మీద అయితే పనుకుంటుంది, ప్లస్ వాటర్ బాటిల్ నీళ్ళు అయితే తాగుతుంది సార్. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ ఉండాలి చేపిస్తాను సార్, సార్. ఎందుకంటే ఫోన్ పట్టుకుంటారు కదా, ఫోన్ పట్టుకున్నప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లలో మళ్ళీ ఆ పవర్ అంతా దింపేసేస్తుంది అనమాట. ఫోన్ రేడియేషన్ అంత డేంజరస్ అదే సార్, కాబట్టి అదే బెల్ట్ కూడా కంపల్సరీ చేయకుండాల్సిందే. బెల్ట్ అదే వేస్తున్నాం సార్. స్కూల్ పోతుంది కదా సార్ పాప, స్కూల్ అది ట్యూషన్ నుంచి స్కూల్ పోయి ట్యూషన్ పోయేటప్పుడు ఏది పంపిస్తున్నాను. అదైతే స్ట్రిప్ కూడా కుట్టించిన సార్. అది మళ్ళీ మామూలు గొంతుకు వేసుకుంటే నీకు మళ్ళీ వేలాడుతుంది కదా సార్, అట్లా కాకుండా మళ్ళీ స్ట్రిప్ కుట్టించి దాన్ని ఆయన అనుకూలంగా పెట్టి చేసుకున్నాను. ఆయన వేసుకొని పోతుంది సార్ బెల్ట్ అయితే. అది ఇబ్బంది అయితే ఏం లేదు సార్, బాగా ఎక్సలెంట్ గా ఉంది. మేము కూడా వ్యూవర్స్ సార్, మగ్గం నేస్తాము. మనకి దీంట్లో ఏమీ అంత ఆదాయం లేదు, ఏదో దేవుని దయ వల్ల ఇది క్లిక్ అయితే సార్. పక్కా సార్, మీరు హెల్ప్ చేయండి, సో ఐశ్వర్యం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఆల్ ది బెస్ట్ సార్, రియలీ గ్రేట్. ఎస్, జై వైటోరియం. ఎస్, బెల్లంకొండ ధనుంజయ్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, గుడ్ మార్నింగ్. సారీ, ఇందాక ఫస్ట్ పిలిచారు, కొంచెం వేరే బాబుని స్కూల్ దగ్గర పెట్టడానికి వెళ్ళాను సార్. సారీ ఫర్ ద డిస్టర్బ్. మీలాంటి వారు పిలవడం అనేది మాకు చాలా ఆనందం సార్. అసలు మీ పిలుపు కోసం ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాము. సో ఏదైతే మీ వెమ్మటి జర్నీ చేసాము, ఆ రోజు ముంబైకి వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. రాముడు వెంట లక్ష్మణ్ నడిచినట్టు మాకు అసలు ఆ ఫీలింగ్ అనేది చెప్పుకోలేము. నిజంగా దేవుడు అనే ఒక వ్యక్తి ఉంటే బయట అందరికి కనపడతాడు, ఎందుకంటే దేవుడు ఎవరికి కనపడడు, మనిషి రూపంలో ఉంటాడు అనేది ఎంతైతే వాస్తవమో, ఈరోజు మన సాగర్ సార్ రూపంలో, అలాగే మా వెంకటరాజ్ సార్ రూపంలో కనపడడం అనేది అది నిజంగా 100% చెప్తున్నా సార్. ఎవరు కూడా చెప్పరు దేవుడు ఉంటాడంటే మన నమ్మకంతో దేవుడిని అనేది కొలుస్తుంటాము. ఆ కొలిచే వ్యక్తులు ఎవరయ్యా అంటే ఇద్దరు. ఒకటి సాగర్ సార్, తర్వాత దాన్ని తీసుకొచ్చినటువంటి మా ఏపీ తెలంగాణ చేసినటువంటి మా వెంకటరాజ్ సార్ గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. కొన్ని వేల కోట్ల డబ్బున్న కొంతమంది అనారోగ్యం పాలవుతూ ఈరోజు చాలా మనం చూసాము, చాలా మంది నరకయాతన అనుభవిస్తున్న రోజులు కూడా చూస్తున్నాము.
కానీ వారికి మన వంతు సహాయంగా మన యొక్క ప్రొడక్ట్ని తీసుకురావచ్చి ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ని ఉంచాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. ఏదైతే డాక్టర్ అనేవాడు ప్రతి దగ్గరికి పోలేడు, ఈరోజు కమర్షియల్ అయిపోయింది డాక్టర్ అంటే. సో ప్రతి ఒక్కరికి మనం ఇచ్చేటువంటి అంటే భరోసాని ఇవ్వగలుగుతున్నాం, కానీ మన యొక్క ప్రొడక్ట్ని ఇచ్చినప్పుడు వాళ్ళలో ఆత్మవిశ్వాసం, ఇందాక బిఎన్ఆర్ సార్ చెప్పారు, నిజంగా 100% చేతులైతే నమస్తే పెట్టదు సార్. మన యొక్క ప్రొడక్ట్ అనేది అంత మంచిగా అంత పవర్ఫుల్గా తీసుకెళ్తుంది. ఇందులో ఇంకొకటి చిన్నది చెప్తా సార్, మీ నవ్వు ఏదైతే ప్రతిదానికి కూడా చిరునవ్వు. నేను మా ఎన్ఎస్ రెడ్డి సార్ దగ్గర కూడా చూశాను, మా టీం లీడర్, అలాగే మా దయానంద్ సార్ని చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీ నుంచే నేర్చుకుంటారు ఈ యొక్క చిరునవ్వు. మనం ఎంత కోపంలో వచ్చిన వ్యక్తి కూడా అతను మనల్ని చూడగానే 99% కాదు 100% అతను ఆ కోపాన్ని అనేది చేసుకుంటాడు ఆ యొక్క చిరునవ్వుతోటి. ఆ తర్వాత మెడిసిన్ ఇస్తారా, మీరేం చెప్తారా అనే ప్రొడక్ట్ వాల్యూ నమ్మకంతో మనం చెప్పేటువంటి వాటిలో నిజంగా 100% సార్. మీరు ఏదైతే ఆ చిరునవ్వు అని ఇందాక ఒక సార్ ఏదైతే కూడా చెప్పారు, ఆ చిరునవ్వు జస్ట్ సార్ మీరు గ్యారంటీ వారంటీ ఇస్తారంటే, గ్యారంటీ వారంటీ ఇచ్చే ప్రొడక్ట్ మనది కాదు. 100% ఆరోగ్యం ఇచ్చేది మాత్రమే మన ప్రొడక్ట్. ఇది 100% చెప్తా సార్ నేను. ఎందుకంటే సార్ ఆరోగ్యం ఇస్తుందా అయ్యేదా అంటే డాక్టర్ కూడా చెప్తాడు, బాబు మీరు ఒక స్లిప్ మీద సైన్ చేయకండి, ఉంటారో పోతారో నాకు తెలియదు అని 100% రాసుకొని ఇచ్చినా అతన్ని నమ్ముతాం మనం. కానీ మన యొక్క ప్రొడక్ట్ 100% బతుకుతామని చెప్పి ఇచ్చినా కానీ మనల్ని నమ్ముతలేదు అంటే, ఈ రోజు మన ఇండియాలో ఉన్న కల్చర్ ఏంటంటే నిజాన్ని తొందరగా ఎవరు నమ్మడు. వాస్తవం సార్, నిజాన్ని ఎవరు తొందరగా నమ్మరు. అబద్ధం అనేది 6 ఊర్లు తిరిగొచ్చే లోపు ఈ నిజం అనేది ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే నిజం నిప్పు లాంటిది, అక్కడే ఉంటుంది. సో ఆ తర్వాత తెలుసుకొని మన యొక్క ప్రొడక్ట్ కాడికి రావాల్సిందే తప్ప, మనం ప్రొడక్ట్ అనేది వాళ్ళ ఇళ్ళకు చేరితే మన యొక్క ప్రొడక్ట్ ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉండాలి అని చెప్పి మన సాగర్ సార్ ఏదైతే ఉందో 156 దేశాలకు కూడా తీసుకుపోతారు. ఇంకోటి ఏంటంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా రావడం అనేది మనకి చాలా అసలు ఇది సార్. మనం చెప్పుకోనికి మనం చెప్పితే కాదు, ప్రపంచ దేశాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అంటే ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి, కానీ మన ఇండియాలో కొంతమంది నమ్మట్లేదు. మీ దగ్గర ఏముంది? మొన్న రీసెంట్గా సార్ నాకు నేను ఒక డెమో ఇచ్చానంటే ప్రొడక్ట్ ఇచ్చాము, మన యొక్క ప్రొడక్ట్. నా టెస్ట్ మోన్ ఏంటంటే అతనికి మొన్న రీసెంట్గా ఒక 2 years కింద బైక్ యాక్సిడెంట్ అయింది. ఎన్నో హాస్పిటల్ తిరిగారు సార్. లాస్ట్ టైం నేను ఇప్పుడు చెప్పినప్పుడు కూడా చేశాను, ఇన్ని హాస్పిటల్ తిరుగుతున్నారు, జస్ట్ ఇది ఒక వాటర్ చూడండి అంటే, అన్న ఇంట్లో ఏముందన్న, దీంట్లో వల్ల ఏమవుతుంది, దీనివల్ల అవుతుందో కాదో కూడా తెలియదు, మేము ఇంకా మంచి ఎంబీబీఎస్ డాక్టర్ల కాడికి పోయినాము, మంచి సలహాలు తీసుకున్నాం అన్నారు. అయినా సరే మళ్ళీ వెళ్ళాను సార్, మళ్ళీ ఇచ్చాను. సో ఎవరైతే వాళ్ళు ఉన్నారో అతనికి నిద్ర అనేది లేదు. ఆ యొక్క పెయిన్ అనేది రాత్రి పగలు పెయిన్ వల్ల కూర్చునేది వాళ్ళ ఇంట్లో. అంటే ఫ్యామిలీ అంటే వాళ్ళ అంటే చిన్నమ్మ అయితే పెద్దమ్మ అంటాం, వాళ్ళు కూడా లేచి కూర్చునే వాళ్ళు, నిద్ర ఉండని రాత్రులు గడిపారు. అయినా ఈ రోజు ఈ ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ ఇచ్చిన జస్ట్ 2 days లో 2 రోజులు సార్ అతనికి అయినా చెప్పి ఇచ్చాను, మీ బాధ భరించలేకపోతున్నా అంటే, సరే అన్న ఒకసారి ఇచ్చి ఇవ్వండి అంటే ఇచ్చాను. ప్రీమియం కిట్ ఇచ్చాము సార్, సింగిల్ కిట్ 10,800 రూపాయలు కిట్ ఇచ్చాము. ఈ రోజు హ్యాపీగా నిద్రపోతూ లేచి తిరుగుతున్నాడు సార్. ఎంత బెస్ట్ రిజల్ట్ అంటే, ఇన్ని హాస్పిటల్ తిరిగినా తక్కువ కానీ ఒక ఏదైతే పెయిన్ ఉందో ఆపరేషన్ అయింది చేస్తుంది, అది కూడా జస్ట్ 2 days లో. ఎందుకంటే డాక్టర్ చేయలేనటువంటి పని మన ఈ బయోటెరం చేస్తుంది. అది గర్వంగా కూడా చెప్పుకోవచ్చు సార్. మన యొక్క ప్రోడక్ట్ అనేది 100% ఇందాక బిఎన్ఆర్ సార్ కూడా అదే చెప్పారు, 100% నమ్మితేనే మన యొక్క ప్రోడక్ట్ వాల్యూ మా వెంకటరాజు సార్కి వాల్యూ. ఏదో 10% వచ్చింది 5% వచ్చిందంటే వాళ్ళు వాడే యొక్క ప్రోడక్ట్ సరిగ్గా వాడుకుంటలేరు కాబట్టి రిజల్ట్ వస్తలేదు. ఇది మాత్రం 100% సార్. ఏదో కొద్దిసేపు బెల్ట్ పెట్టుకున్నా, కొద్దిసేపు ప్యాడ్ పెట్టుకున్నా, కొద్దిసేపు నిద్రపోయినా అంటే రిజల్ట్ రాదు. 100% కావాలంటే ఎట్ ఏ టైం ఖచ్చితంగా మన ప్రోడక్ట్ వాడాలా. 100% 1% వచ్చినా మేము ఊరుకోము, మా సార్ మా అప్లైనర్ గారు ఊరుకోరు. 100% వాడాలి, 100% ఉపయోగపడాలి. మీ యొక్క చిరునవ్వు ఎప్పుడు ఇలానే ఉండాలి. మా యొక్క టీం కూడా ఇట్లా డెవలప్ కావాలి. యొక్క ఆరోగ్యాలు కూడా ఇందాక అన్నారు కదా సార్ మీరు, మన యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ ఇండియా అంటున్నారు. కాదు, ఆరోగ్యమైన ఇండియాను చూడాలంటే మన యొక్క ప్రొడక్ట్ ప్రతి ఇండ్లలో ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాల్సిందే సార్. థ్యాంక్ యూ సార్, రియల్లీ వండర్ఫుల్, గ్రేట్ సార్. సో అలాగే చాలా మందికి హెల్ప్ చేయండి, ప్రతి ఇంట్లో ప్రాబ్లం ఉంది, తప్పకుండా హెల్ప్ చేయండి. బ్లెస్సింగ్స్తో పాటుగా ఐశ్వర్యం కూడా వస్తుంది. ఆల్ ది బెస్ట్ సార్. ఎస్, అలాగే రాంప్రసాద్ సార్ వెల్కమ్, మీ టెస్టిమోనీ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. అందరికి హెల్దీ మార్నింగ్. సో రియల్లీ సార్ ఈ సెషన్ అయితే చాలా వండర్ఫుల్ గా నడుస్తుంది ఈ రోజు కూడా. సార్ టెస్టిమోనియల్స్ లో వచ్చేసి సార్, యాక్చువల్లీ నా దగ్గర కొన్ని వండర్ఫుల్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి సార్. సో
ఓకే సార్. యా సారీ Yeah. సార్, Yes. ఎండలో ఉంది కనపడలే వీడియో అనేనట్టుగా, సారీ. సో వండర్ఫుల్ టెస్ట్ మనీస్ ఉన్నాయి సార్. సో యాక్చువల్లీ నేను ఒక పేషెంట్ కి ఇచ్చాను సార్. ఇది రీసెంట్ గా అంటే Jan 5th రోజు మార్చెలలో వెళ్ళి ఒక పేషెంట్ కి ఇవ్వడం జరిగింది. స్పైన్ ప్రాబ్లం సార్, తనకి సాక్రం ప్రాబ్లం ఉండే. సో ఆ వీడియో ఇచ్చిన ఆ టెస్ట్ మనీల కోసం నేను అక్కడ వేరే అంతకు ముందు ఒక ప్రిన్సిపల్ వారు వాడారు, ప్రిన్సిపల్ సారు వాళ్ళ వైఫ్ వాళ్ళు వాడారు. వాళ్ళకి యాక్చువల్లీ స్లీపింగ్ ప్రాబ్లమ్ అండ్ సియాటికా ప్రాబ్లం ఉంది. దట్టు ఆ సార్కి కొంచెం వేరే ప్రాబ్లం కూడా ఉండే. ఆ విషయం వాళ్ళు మనకి ఏం చెప్పలేదు, జస్ట్ నాకు నిద్ర ప్రాబ్లం ఉంది అది అని చెప్పి అన్న తర్వాత మన ప్రోడక్ట్ తీసుకున్నారు సార్. నేను ఇక్కడ నుంచి మాచర్లకు పంపించిన తర్వాత ఆఫ్టర్నూన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. జస్ట్ వెళ్ళిన తర్వాత అసలు ఏంటని ఇమ్మీడియట్ గా క్యూరియాసిటీతోని వాళ్ళ ఇమ్మీడియట్ ఓపెన్ చేశారు. జస్ట్ 5 to 6:30 వరకు 7 వరకు ఒక 2 hours పడుకొని లేచారు. లేచి డైరెక్ట్గా నాకు కాల్ చేశారు. వాళ్ళు కాల్ చేసి సార్ అసలు ఇందులో ఏమని చెప్పండి సార్ అని అడిగారు. నేను సార్ ఏమైందంటే నా సడన్ గా క్యూరియాసిటీగా ఫోన్ చేసి ఇట్లా మాట్లాడితే నేను టెన్షన్ అయ్యా అనమాట. ఏంటి సార్ చెప్పండి ఏమైంది సార్ అంటే, సార్ అసలు ఇన్ని సంవత్సరాలు నాకున్న ప్రాబ్లము, అసలు నాకు ఈ ప్రాబ్లం ఉండే నాకు నిద్ర లేదు. ఈవెన్ ఈ టైంలో కూడా నేను ఇంత అద్భుతంగా నిద్రపోయాను. అండ్ నాకున్న ఈ ప్రాబ్లం ఉండే, సో నాకు సియాటికా ప్రాబ్లం, లెగ్ ఎప్పుడు పెయిన్ వస్తుంటది. నాకు ఆ పెయిన్ నుంచి కూడా నాకు రిలీఫ్ అయింది. అసలు ఇది వాట్ సార్ అని చెప్పేసి అడిగితే నేను ఒక చిన్న క్లారిటీ ఇచ్చాను సార్. సో వాళ్ళు వాడకం జరిగింది, వాళ్ళకి మంచిగా అనిపించింది. వాళ్ళ స్కూల్లోనే చదువుతున్న ఒక విద్యార్థికి వాళ్ళ తాతయ్య గారికి ఈ స్పైన్ ప్రాబ్లం అని చెప్పాను సార్, సాక్రంలో కింద. అంటే మేము వెళ్ళినప్పుడు సార్ యాక్చువల్లీ తను లేవలేడు, కూర్చోలేడు, ఈవెన్ దో పడుకున్నా కూడా ఒక ఇబ్బంది. అట్లా ఉంటే వాళ్ళు అన్నారు సార్ ఒకసారి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీరు వచ్చారు కదా ఇంత దూరం, ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి సార్ కలుద్దామంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్. ఆ పోయిన తర్వాత పడుకునే ఉన్నారు. వాళ్ళది చిన్న ఫ్యామిలీయే, బట్ ఉమ్మడి కుటుంబం. వాళ్ళ లేవడానికి కూడా తనకి ఇబ్బంది అవుతుంటే వాళ్ళ ఇద్దరు కొడుకులు వచ్చి లిఫ్ట్ చేయడం జరిగింది. సరే సార్ చూసిన సార్, వాడండి, రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి సార్, మీరు ఏం టెన్షన్ పడద్దు, కాకపోతే నమ్మకంతో వాడండి, కంటిన్యూస్ గా వాడండి, ఇట్లా వాడండి, దాని ప్రాసెస్ ఏందో మొత్తం చెప్పేస్తే సార్. నేను వాళ్ళకి ఇచ్చిన టైం 3 months చెప్పాను సార్. నేను 3 months మీరు రెగ్యులర్ గా వాడాలి, కన్స్టెంట్ గా వాడితేనే మీకు రిజల్ట్స్ అనేది కనబడుతుంది అని చెప్పేసి Jan 6th కి నేను 5th కి ఇవ్వడం జరిగింది సార్. సారీ 6th కి ఇచ్చి వచ్చిన తర్వాత January 24th కి నాకు కాల్ చేశారు. వాళ్ళు శ్రీశైలం మన దర్శనానికి వెళ్ళారు సార్ కార్లో. ఆ పేషెంట్ శ్రీశైలానికి దర్శనానికి కార్లో వెళ్ళారంటే నేను షాక్. అదేంటి అంటే తగ్గిందా ఏంటి అంటే, లేదు సార్ మేము తీసుకున్నప్పటి నుంచి వారం రోజుల తర్వాతనే నాకు మంచి అనిపించింది, ఇంకా తర్వాత నాకు మొక్కుండే నేను దర్శనానికి వెళ్ళాను, శ్రీశైలం దర్శనం చేసుకొని వచ్చాను ఆయన చెప్పిన తర్వాత ఇక నాకు అసలు రియల్లీ మిరాకిల్ అనిపించింది. సో దట్టు నేను ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను February 1st week లో వెళ్ళినప్పుడు నేను ఇంటికి వెళ్ళింది సార్. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ మంచి వైట్ అండ్ వైట్ వేసుకొని మంచి బొట్టు పెట్టుకొని బండి మీద నడుపుకుంటూ వస్తుంటే నేను తిను కాదేమో అని నేను వెయిట్ చేసి చూస్తున్నాను అనమాట. ఇట్లా అరే తిను కాదంటే ఆ ఇంట్లో అగోరు సార్ మా ఇంటి ఆయన చూపియండి అంటే నేను షాక్ అసలు. అంటే నువ్వేనా సార్ ఆ రోజు మీరు పడుతుందంటే నేనే సార్ అని చెప్పి నవ్వుకుంటూ తను అది చెప్పిన తర్వాత ఎక్కడ వెళ్ళారు సార్ అంటే మా పిల్లల సైట్ వర్క్ నడుస్తుంది సార్, లేబర్ని అక్కడ పంపించడానికి వెళ్ళొచ్చినా అన్నాడు. సో రియల్లీ ఇది అమేజింగ్ సార్ ఇది ఈ రిజల్ట్స్ అయితే. ఎందుకంటే తనకు మేడం వాళ్ళు కొద్ది ఏం చెప్పారంటే సర్జరీ తప్ప నీకు వేరే ఆప్షన్ లేదని చెప్పారు సార్ వాళ్ళకి, ఎవరు డాక్టర్స్. ఇంకా ఇంటి వాళ్ళ ఆనందం కదా సార్. వాళ్ళు నన్ను అయితే ఎట్లా అంటే ఒక చిన్న పిల్లోడిని మనం ఎట్లా గారాబం చేస్తామో అంత విలువలు ఇచ్చారు సార్, నాకు అంత ప్రేమ పంచారు. రియల్లీ ఆ మూమెంట్ లో అసలు వండర్ఫుల్ అది. సో దాన్ని బేస్ చేసుకొని సార్ నేను మళ్ళీ రీసెంట్ గా వేరే ఇక్కడ నల్గొండ దగ్గర ఒక చిన్న విలేజ్ లో ఒక ప్రోడక్ట్ ఇవ్వడం, వాళ్ళకి ఇది వరకు 6 months బ్యాక్ ప్రోడక్ట్ ఇచ్చాను సార్. వాళ్ళకి ప్రాబ్లం తగ్గింది, వాళ్ళు మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ తీసుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసమే. సో తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఎవరు అడిగితే ఇట్లా సో అండ్ సో అని చెప్పి అడిగితే డయాబెటీస్ ప్రాబ్లం ఉంది, సో నాకు ఇట్లా తగ్గుతా లేదా, ఓవర్ కూడా వెయిట్ ఉంది, కొంచెం ఇబ్బంది అని వాళ్ళు డౌట్ఫుల్ గా తీసుకున్నారు. దట్టు తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ తీసుకున్నాక వాడిన తర్వాత నెక్స్ట్ డే బాడీలో ఫుల్ పెయిన్స్ వచ్చింది, కిందికి కాల్ తీసి బయటికి రాకపోతే వాళ్ళు కంగారు పడి ఫోన్ చేశారు, సార్ నాకు ఏమవుతుంది, నాకు మొత్తం బాడీలో ఇది అవుతుంది అది అవుతుంది అంటే కంగారు పడకండి ఏం కాదు, ఈ ఒక్కరోజు వాడి అంటే నెక్స్ట్ డే వాడింది సార్. ఇమ్మీడియట్ గా సార్ నాకు మొన్న ఉన్న ప్రాబ్లం కంటే నిన్న ప్రాబ్లం కాదు, అసలు ఈ రోజు నాకు మొత్తం అల్కగా అయిపోయింది బాడీ అంతా, అసలు నాకు ఏం అనిపించట్లేదు సార్ అని. ఎగ్జాక్ట్ 11 days తర్వాత ఏమో టెస్ట్కి వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకున్నా సార్. తనకి ఎప్పుడు 340 360 ఇట్లా డయాబెటీస్ లో పోస్ట్ లంచ్ లో 180కి ఏమో వచ్చింది సార్ రిజల్ట్స్. అసలు అది కూడా చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీ అనిపించింది. వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి వేరే ఒక ప్రాబ్లం ఉంది సార్, ఇదైతే హైలైటింగ్ గా.
తనకి స్పైన్ లోనే ఇట్లా క్రాస్ అయింది సార్. అంటే ఒక వంక వచ్చేసింది స్పైన్ లోనే. మన స్పైనల్ కార్డ్ ఉంటాయి కదా సార్, స్పైనల్ కార్డ్ లో ఒక 10 years నుంచి తను సఫర్ అవుతుందంట పాపం. అయితే వాళ్ళు డైరెక్ట్ గా బ్యాగ్ అన్ని సర్దుకున్నారు. బ్యాగ్లన్నీ తీసుకొని కామినేని హాస్పిటల్, ఎలిబినార్ లో కామినేనిలో జాయిన్ అవ్వడానికి ఆధార్ కార్డు, డబ్బులు అవన్నీ తీసుకొని ఇక్కడికి జాయిన్ అవుతానికి వస్తున్నామని చెప్పేసి డైరెక్ట్ వచ్చారు. సో అప్పుడు మన ఒక లింగస్వామి సార్, ఒక లీడరు, మన లింగస్వామి సార్ కాల్ చేశారు. సార్ ఇట్లా నేను ఇట్లా ఉన్నానంటే వాళ్ళు డైరెక్ట్ బస్సు కామినేని హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాళ్ళు డైరెక్ట్ మన కొత్తపేట ఆఫీస్కి వచ్చారు సార్. వాళ్ళు కొత్తపేట ఆఫీస్కి వచ్చిన తర్వాత టెస్టిమోనియల్స్ అవన్నీ చూసిన తర్వాత, డెమో ఇచ్చిన తర్వాత డబుల్ కిట్ తీసుకొని వెళ్ళిపోయారు సార్. ఇప్పటి వరకు మళ్ళీ వాళ్ళ హాస్పిటల్ పేరెత్తలే, వాళ్ళకి మంచి నిద్ర పడుతుందంట, పెయిన్ రిలీఫ్ అయిందంట. నాకైతే అల్కా ఉంది సార్ ప్రాణం. ఇంకా నా ప్రాబ్లం మొత్తం తగ్గితే ఇంకా చాలా సంతోషం సార్. అంతకు మించి నాకు ఆనందం ఏం లేదు సార్. ఇట్లా చెప్పుకోవడం జరిగింది సార్. సో వాళ్ళు ఇప్పటికి రెగ్యులర్ గా వాడుతున్నారు. మంచి ఫీడ్బ్యాక్, కాల్ చేయడము, ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో రిజల్ట్స్ వరకు అయితే అది బాగుంది సార్. రీసెంట్ గా మళ్ళీ నేను మన కర్నూలు ఆదోనిలో ఒక కండక్టర్ మేడం గారికి ఇచ్చాను సార్. ఆ మేడం కి ఆల్మోస్ట్ 2 years, అంటే 1 year ఆల్మోస్ట్ సంథింగ్ 1.5 year అట్లా. ఇయర్ నుంచి రైట్ సైడ్ మొత్తం రైట్ లెగ్ అండ్ రైట్ ఫుల్ పెయిన్ అంటే సార్. ఒక డే ఫుల్ గా వర్క్ చేసుకుంటే నెక్స్ట్ డే ఆమె ఫుల్ బెడ్ రెస్ట్ లో ఉండాలి. కండక్టర్ మేడం, యాక్చువల్ మేడం లైన్ లో ఉన్నారు, వింటున్నారు. మేడం పర్మిషన్ తీసుకున్నాను, కాకపోతే తన డ్యూటీలో ఉన్నారు. నెక్స్ట్ వీక్ తనే లైవ్ లో వచ్చి మనకి చెప్తా అన్నారు. ఓకే. మేడం ఇట్లా పెయిన్ ఇట్లా ఉంది అంటే ఫస్ట్ మేడం నాకు 1 month ఫాలోఅప్ చేశారు సార్. ఇది నిజంగా తగ్గుతుందా అంటే, మేడం మీరు వాడండి, వాడి చూడండి, మీకు రిజల్ట్స్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి, 100% వర్త్ అవుతుంది, ఏం కాదంటే. ఆ మేడం తీసుకున్నాక వితిన్ 2 to 3 days లోనే రిజల్ట్స్ చెప్పింది. సార్ నాకు నిజంగా ఇట్లా అనిపిస్తుంది సార్ అంటే, మీరు కంటిన్యూగా వాడండి అని చెప్పాను. ఇప్పుడు ఆ మేడం వాడుతున్నారు. తన కంప్లీట్ పెయిన్ ఫ్రీ సార్. ఇప్పుడు డబుల్ డ్యూటీలు చేసుకుంటున్నారు మేడం కండక్టర్ జాబ్ లో. డబుల్ డ్యూటీ చేసుకుంటున్నారు. ఆ మేడం ఇంకా వేరే వాళ్ళకి ప్రమోట్ చేయాలని చాలా ఇంట్రెస్టింగ్ గా, క్యూరియాసిటీగా ఉంది. కానీ ఎక్కడో తెలియని ఒక భయం ఉంది మేడంకి. అంటే తన రిజల్ట్స్ వచ్చినా కూడా, మేడం మీరు ఏం కాదు, మీరు ప్లాన్ చేయండి. సో మీకు రిజల్ట్స్ వచ్చింది అన్నప్పుడు మీ ఆరోగ్యం వేరే వాళ్ళు కూడా పంచాలి కదా, వాళ్ళు కూడా ఆరోగ్యరీత్యా బాధపడుతున్నప్పుడు మీరు వాళ్ళకి చెప్పాలి కదా మేడం అని చెప్తే, తను రీసెంట్ గా నిన్న ఒక కిట్ డైరెక్ట్ ఒక డీల్ క్లోజ్ చేయడం జరిగింది సార్, ఎస్టర్డే. సో ఆ మేడం కూడా ఉన్నారు. సో రియల్లీ వండర్ఫుల్ టెస్టిమోనియల్స్ ఇంకా చాలా ఉన్నాయి సార్. బట్ ఎందుకంటే వెనక వాళ్ళు కూడా చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే మళ్ళీ టైం అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఈరోజు సండే, మిగతా వాళ్ళంతా బిజీగా ఉంటారు. సో ఒక్కొక్కరు షేర్ చేసుకుందాం. సో రియల్లీ థ్యాంక్స్ టు సాగర్ జోషి సార్ అండ్ థ్యాంక్స్ టు వెంకటరాజ్ సార్ గారికి. ఎందుకంటే ఇంత మంచి వండర్ఫుల్ ప్రోడక్ట్ మన ఏపీ తెలంగాణకి ఇంట్రడ్యూస్ చేసినందుకు రియల్లీ వండర్స్. సో దయచేసి నేను ఒకటి ఏం చెప్తున్నాను లీడర్స్ అందరికీ కూడా, యూజర్స్ కి, కన్సిస్టెన్స్ ఆఫ్ యూజింగ్. మీరు తీసుకుంటున్నారు, వాడుతున్నారంటే ఏదో కొంతమంది నామకేవాస్ తీసుకుంటున్నారు, ఒక రోజు పెడుతున్నారు. ఒక రోజులో తగ్గడానికి మనది మెడిసిన్ కాదు, మనం వాడుతున్నది ఏదో సప్లిమెంటరీ కాదు ఫ్రెండ్స్. సో మనం వాడుతున్నది ఒక డివైస్, అంటే ఒక మెడికల్ మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా మన బాడీలో ఉన్న డిసీజ్ ని మనం హీల్ చేసుకోవాలి. కాబట్టి దాన్ని మీరు కన్సిస్టెంట్ గా వాడితేనే మన బాడీలో ఉన్న మెటబాలిజం ని తనంతటి తాను హీల్ చేసుకొని ఆ తర్వాత మనకి రిజల్ట్స్ అన్ని చూపించడం జరుగుతుంది. సో మీరు ఏంటంటే నేను చెప్పేది ఒకటి, కన్సిస్టెంట్ ఆఫ్ వర్క్ ఖచ్చితంగా వాడకం స్టార్ట్ చేయండి. వాడుతుంటేనే రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు వాడకుండా రిజల్ట్ రావట్లేదు అది ఇది అని చెప్పి అంటుంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కొంతమంది లీడర్స్ అంటారు దీని కాస్ట్ ఇంత ఉంది, 10,700 అంటే ఎక్కువ కదా, ఇది ఎక్కువ అంటే, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హ్యూమన్ మైండ్ సెట్ బార్గెనింగ్. ఈవెన్ మీరు అది 6,000 పెట్టినా కూడా తగ్గదా అని అడుగుతారు, 3,000 పెట్టినా కూడా తగ్గదా అని అడుగుతారు. ఎందుకంటే మన హ్యూమన్ సైకాలజీ అంతే. అంటే మన మైండ్ సెటే బార్గెనింగ్ మైండ్ సెట్. సో అది అడగడం అనేది జరుగుతుంది. వాళ్ళకి కూర్చోబెట్టి అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ స్టైల్లో వాళ్ళకి మనం చెప్పాలి, చెప్పాలి. మేడం ఇది ఇట్లా ఉంటుంది, దీని వాల్యూ ఇట్లా ఉంటుంది అని చెప్పడం ద్వారా అందరికీ వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు అడగడంలో తప్పులేదు, బట్ వాళ్ళకి తెలిసేలాగా వాళ్ళని అర్థం చేయడం, దట్స్ మన రెస్పాన్సిబిలిటీ. సో అది అందరూ కూడా కొంచెం కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వండి. చాలా మంది ఏమంటున్నారంటే రేట్ ఎక్కువ అనిపిస్తుంది, అవన్నీ మేము వెళ్ళి చెప్తున్నాము, వాళ్ళు వినట్లేదు సార్, వాళ్ళు అడగట్లేదు సార్ అంటే, ఇవి కాదు సార్. మీరు చెప్పే విధంగా చెప్తే ఎవరైనా వింటారు సార్. మీరు చెప్పే విధంగా నేర్చుకొని వాళ్ళకి చెప్పండి, మీ టెస్టిమోనియల్ వాళ్ళకి చెప్పండి, చాలా వండర్ఫుల్ గా ఉంటాయి. సో రియల్లీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ సార్, వండర్ఫుల్ టెస్టిమోనీస్ ఉన్నాయి మీ దగ్గర. సూపర్ సార్. సో అలాగే హెల్ప్ చేయండి సార్, అందరికి కూడా హెల్ప్ చేయాలి, ఇంకా కొన్ని లక్షల మందికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. షూర్ సార్, విత్ యువర్ బ్లెస్సింగ్స్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ రాజేశ్వరి మేడం, వెల్కమ్ మేడం.
మేడం అన్మ్యూట్ చేసుకోండి. యా సార్. ఎస్ మేడం, వెల్కమ్. వీడియో కూడా ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్. రీసెంట్ గా లాస్ట్ వీక్ సార్ అసలు మా ఇంట్లో ఒక అద్భుతమే జరిగింది సార్. నేను అంటే ఈ విషయము ఆల్రెడీ నర్సిరెడ్డి సార్తో, రవి సార్తో కూడా డిస్కస్ చేశాను. మా డాడీకి అసలు వెరీ సీరియస్ కండిషన్ సార్. వెంటిలేటర్ పైన కూడా పెట్టారు. వెంటనే హాస్పిటల్కి తీసుకురాగానే. సో బికాస్ ఆఫ్ మన ఈ బయోటేరియం ప్రోడక్ట్ అసలు ఎంత వండర్ఫుల్ గా పనిచేసిందంటే సార్, ఆయన ఒక 24 అవర్స్ తర్వాతనే వెంటిలేటర్ పై నుండి బయటకు రావడం జరిగింది అనమాట. నాకు అసలు డాక్టర్ సోప్స్ ఇవ్వలేదు. ఆయన అంటే 7th నైట్ 9:30కి హాస్పిటల్ అడ్మిట్ చేస్తాము. సో రాగానే ఆయనకంటే బ్రీతింగ్ అసలు అవ్వట్లేదు. ఓన్లీ 45 సంథింగ్ అలాగుంది. సో మళ్ళీ స్టమక్ కూడా అసలు ఇలాగా ఇట్లా ఆయాసంతో ఎత్తెత్తి ఇలా పడుతుందన్నమాట. నాకు కూడా అసలు ఇదేంటి ఇంత సీరియస్గా ఉంది కండిషన్ అనిపించింది. చాలా భయం వేసింది. వెంటిలేటర్ పైన పెట్టాక కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. 60, 70 అలాగా కొంచెం ఒక 1 అవర్ 2 అవర్స్కి 80% వరకు ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. సో చేతికి మాత్రం రిస్ట్ బెల్ట్ తీయలేదు. చేతికి రిస్ట్ బెల్ట్ పెట్టుకొని వచ్చాము. యాక్చువల్గా వాళ్ళు ఇంకా 5 అవర్స్ జర్నీ చేసి వచ్చారు. మంచిర్యాల దగ్గర నుండి ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది అంబులెన్స్ లోనే. సో వచ్చేప్పుడు మాత్రం నేను ఒకటే చెప్పా, మన ఎనర్జీ వాటర్ తాగిపిస్తా, చెస్ట్ పైన ఎనర్జీ వాటర్ అదే మల్టిప్లై చేస్తా, రబ్ చేసుకుంటూ రండి అని చెప్పాను. సో అలాగే తీసుకొని వచ్చారు సార్. సో దాంతో ఆయనకి దారిలో కూడా మధ్యలో ఒకసారి కొంచెం ఆయాసం అలాగా అంటే హార్ట్ దగ్గర పెయిన్ వచ్చిందంట. వచ్చిన వెంటనే మళ్ళీ మా తమ్ముడు వాటర్ పంపించి ఎనర్జీ వాటర్ రాయడంతో ఆయన కొంచెం ఫ్రీ అయినాడు అనమాట. అంటే ఏం అవ్వలేదు. అంటే ప్రోడక్ట్ ఉండటం వల్ల ఆయన హైదరాబాద్ వరకు సేఫ్గా రాగలగడం అదొక మెట్ అయితే, వచ్చిన తర్వాత వెంటనే వెంటిలేటర్ పైన పెట్టిన తర్వాత ఇంకా నైట్ అంతా అలాగే మేము చాలా బాధపడతా ఏమవుతుందో ఏంటో ఆ టెన్షన్లోనే ఉన్నామన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ 9 o'clockకి చెప్పారు, అమ్మ మల్టిపుల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయినాయి, కిడ్నీ ఎఫెక్ట్ అయింది, లంగ్స్, హార్ట్ అండ్ స్ట్రోక్ కూడా వచ్చిపోయింది ఆయనకి. స్ట్రోక్ వచ్చిన కూడా ఆయనకి ఏం అవ్వలేదు, సేఫ్గా ఉన్నాడు. సో మేమేమి గ్యారెంటీ ఇవ్వలేము. 90% అయితే ఛాన్సెస్ లేవు, 10% ఛాన్సెస్ ఉన్నాయి. మరి మీ ఇష్టము. ట్రీట్మెంట్ ముందుకు వెళ్దాం అనుకుంటే మీరు ఒక సైన్ చేయండి, అంటే ఏ మధ్యలో ఏమైనా మా రెస్పాన్సిబిలిటీ కాదు, మీకేమీ అభ్యంతరం లేదని సైన్ చేయండి అని అడిగారు సార్. సో దాంతో నేను కాసేపు ఆలోచించాను, ఏం చేయాలి ఏంటి ఇలా అంటున్నారని. కాకపోతే మనసులో మాత్రం ఒక ధైర్యం ఉంది, కోల్పోలేదు. మన దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది కదా, కాకపోతే నేను హాస్పిటల్లో ఉన్నాను, ప్రోడక్ట్స్ ఇంట్లో ఉన్నాయి. ఏం చేయాలని ఆలోచిస్తే ఒకసారి మా హస్బెండ్కి కాల్ చేశాను. డాక్టర్స్ ఇలా చెప్తున్నారు, ఏం చేద్దాం చెప్పండి అంటే ఆయన అన్నారు, సరే 10% ఛాన్స్ అంటున్నారు కదా, సైన్ పెట్టేస్తే పర్వాలేదు, అమౌంట్ కోసం ఇంకా మా హస్బెండ్ కూడా చెప్పాను, ఓకే సైన్ చేస్తాను, ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, మీరు వస్తా అది మన ఈ బయోటేరియంది పిల్లో ఒకటి తీసుకొచ్చేయండి అని చెప్పాను. ఇంకా ఆయన మధ్యాహ్నం వరకు వచ్చారు 1 గంటకి. మన పిల్లో తీసుకురావడం జరిగింది. అది తీసుకురాకనే వెంటనే నేను మా ఫాదర్ చెస్ట్ పైన పెట్టాను సార్. సో పెట్టడం వల్ల వెంటనే ఒక 1 అవర్ తర్వాత ఆయన ఆక్సిజన్ చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. నైట్ అంతా పెట్టడంతో 90, 91 ఉన్న అది 1 అవర్ లోపలనే, అసలు హాఫ్ అన్ అవర్ తర్వాతనే 98 వచ్చింది సార్. అలాగే ఇంకా ఇక టైం గడుస్తున్న కొద్దీ 99, 100 అయింది అప్ టు 4 o'clock వరకు. 1 o'clock పెట్టిన తర్వాత అంటే 4 అవర్స్లో. సో మళ్ళీ నేను ఆ 4 o'clock అప్పుడు ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి, అప్పటి వరకు నేను అసలు బ్రష్ కూడా చేయలేదు అప్ 4 o'clock వరకు. ఇంటికి వచ్చి మన ప్రోడక్ట్ తీసుకెళ్ళాను సార్. వాటర్ బాటిల్ ప్యాడ్స్ అండ్ నెక్ ప్యాడ్ ఉంది నా దగ్గర,
అంటే అది కూడా నేను ఒక స్నోరింగ్ కిట్ తీసుకుని ఉన్నాను అనమాట. సో అవి తీసుకొని వెళ్ళాను. వెళ్ళి 7:00కి 6:30 తర్వాత వెళ్ళాను. 7:00 లోపల 2 కాళ్ళకి 2 మన వాటర్ బాటిల్స్ ప్యాడ్స్ పెట్టాను సార్. పెట్టేసి నెక్కేమో నెక్ హీలింగ్ ప్యాడ్ పెట్టేస్తాను. చెస్ట్ పైన అది మన పిల్లో ఉండింది. రిస్ట్ బెల్ట్ చేతికి ఉండింది. ఇంకా అలాగే సరే ఇంకా గాడికి ప్రే చేసుకున్నాను ఏమవుతాయింది అని చెప్పేసి వదిలేసాను. ఇంకా అంటే ఏం అవ్వదన్న ధైర్యం ఉందిలే కానీ ఇంకా భయం అనేది ఉంది లోపల. 100% అయితే ఫ్రీగా లేను. ఇంకా నైట్ అప్ టు మళ్ళీ 12:00కి ఏం చేస్తారు, ఐసీకి షిఫ్ట్ చేస్తారు. ఎమర్జెన్సీ వార్డులోనే ఉండే అప్పటి వరకు. ఐసీకి మార్చుదాం అనేసి మార్చారు. తర్వాత 1:00 ఒకసారి చూస్తే ఓకే, అంటే ఆక్సిజన్ అయితే బాగానే ఉంది. 99, 100 ఉంది. కాకపోతే ఏంటి ఇంకా అదే హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రాబ్లం ఉంది అంటున్నారు వాళ్ళు. ఎనీ టైం ఏమన్నా అవ్వచ్చు, మల్టిపుల్ ఆర్గన్స్ కదా అంటున్నారు. కిడ్నీ డయాలసిస్ చేయాలి అన్నారు. ఓకే క్యారీ అని అన్నాను నేను. ఇంకా 1 తర్వాత వాళ్ళు అదే మీరు ఐసీలో ఉండకూడదు, పక్కన స్టే చేయండి అన్నారు. సో వెయిటింగ్ హాల్కి వెళ్ళి అలా స్టే చేస్తాను కొద్దిసేపు. ఇంకా గాడికి ప్రేర్ చేసేసుకొని పడుకున్నాను కొద్దిసేపు. 4:00కి నాకు మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తాను సార్ ఐసీలోకి. చూస్తే సిస్టర్ ఎలా ఉంది మా డాడీ కండిషన్ అని అడిగా. అన్నాక ఆవిడ ఒక చిన్న స్మైల్ ఇచ్చింది. ఇచ్చాక ఈవిడేంటి స్మైల్? నేనంటే మా డాడీని చూడక ముందే సిస్టర్ని అడుగుతున్నా కండిషన్ ఏంటని. ఆవిడ అనింది మీ డాడీ వైపు చూడండి అనింది. చెప్పండి సిస్టర్ ఏమైంది అన్న ప్రాబ్లం అన్నాను. లేదమ్మా వెంటిలేటర్ పైనుండి తీసేసాం మీ డాడీని, నార్మల్ ఆక్సిజన్ మాస్క్ ఆయన రెస్పాండ్ అవుతున్నారు, చాలా బాగున్నారు అనింది. అన్నాక అప్పుడు కొంచెం నేను కూడా ఇలా బ్రీతింగ్ తీసుకొని అమ్మయ్య థ్యాంక్స్ గాడ్ అని చెప్పేసుకొని ఫస్ట్ మన సాగర్ జోషి సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అప్పుడు మనసులో కొంచెం ఒక ఊరట ఏర్పడింది సార్. అప్పుడు ఇంకా నెమ్మదిగా వెళ్ళి కాసేపు ఇంకొక 1 అవర్ హ్యాపీగా పడుకున్నాను సార్. ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా బాగున్నాడు. మార్నింగ్ ఇంకా టిఫిన్ పెట్టొచ్చు అని చెప్పారు. అంతవరకు 2 days అసలు ఈవెన్ వాటర్ కూడా ఇవ్వలేదన్నమాట. సో మధ్యాహ్నం వరకు టిఫిన్ పెట్టమన్నారు 11 తర్వాత. బాగున్నాడు, ఇప్పుడు ఇవ్వచ్చు మీరు ఫుడ్ అంటే. అప్పుడు 11:30 తర్వాత ఒక పీస్ ఇడ్లీ తినిపించాము. తర్వాత ఇంకా మధ్యాహ్నానికి డయాలసిస్ ప్లాన్ చేశారు. డయాలసిస్ అయింది. డయాలసిస్ అయ్యాక కూడా డయాలసిస్ ముందు కూడా వాళ్ళు మళ్ళీ ఒక సైన్ తీసుకున్నారు. డయాలసిస్ అయ్యే టైంలో కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రాబ్లం ఉంది అట్లా చెప్పారనమాట. అంటే ఆక్సిజన్ ఇంప్రూవ్ అయినా సరే మేము మళ్ళీ ఏదన్నా జరిగితే మా రెస్పాన్సిబిలిటీ కాదన్నారు. ఓకే మళ్ళీ డన్, మళ్ళీ సైన్ చేస్తాం, అయిపోయింది. ఇంకా డయాలసిస్ నుండి వచ్చిన తర్వాత కూడా ఆయన హ్యాపీగా అలాగే బాగున్నాడు. అంటే ఈ ప్రోడక్ట్స్ నేను అసలు తీయలేదు ఇంకెక్కడ, 24/7 అలాగే పెట్టేశాను. కాలుకి 2 మన వాటర్ బాటిల్స్ అండ్ చేతికి రిస్ట్ బెల్ట్, నెక్కి అండ్ అది చెస్ట్ పైన ఉన్నది తీసి తర్వాత ఏంటంటే కిడ్నీస్ ఎఫెక్ట్ కదా అని చెప్పేసి నడుము కింద వేసాను అనమాట మన పిల్లో. సో దాంతో ఆయనకి డయాలసిస్ అయ్యాక కూడా చాలా హెల్దీగా ఉన్నారు. హ్యాపీగా భోజనం చేసి ఇంకా బాగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ ముందు రోజంతా అసలు మాట కూడా రాలేదన్నమాట. ఇంకా అప్పుడు ఆ నైట్ ఈవినింగ్ మా మేనత్త వాళ్ళు, మా సిస్టర్, మా తమ్ముడు వాళ్ళతో ఫోన్లో ఒకసారి మాట్లాడిచ్చా. అంటే అందరు కూడా ఇంకా అంబులెన్స్ లోనే తీసుకురావడం ఇవన్నీ చూసి వెంటిలేటర్ పైన పెట్టారన్న తర్వాత అందరు కూడా హోప్స్ ఇంకా వదులుకోవాల్సిందే అని బంధువులు అంటున్నారు, డాక్టర్ అలాగే చెప్పారు. అందరు కూడా అదే అంటున్నారు, వెంటిలేషన్ పైకి వెళ్ళిన పర్సన్ బయటకు రావడం అనేది ఆల్మోస్ట్ జరగదు, ఓన్లీ 1% ఎవరో తిరిగి వస్తారు అని చెప్తా ఉన్నారు. కానీ 24 hours లోపల అంటే మన ప్రోడక్ట్ నేను 7:00కి మొత్తం పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3:00 అంటే 24 hours కూడా అవ్వలేదు. మన ప్రోడక్ట్ పెట్టిన ఒక ఎన్ని అవర్స్ అనుకోవచ్చు, ఒక 9 hours 9 hours తర్వాతే 10 hours తర్వాతనే వెంటిలేటర్ పై నుండి బయటకు వచ్చారు. అసలు ఎంత వండర్ అంటే సార్, ఈ రోజు మా డాడీ వితిన్ 1 week లోపలనే డిశ్చార్జ్. అంటే కరెక్ట్ గా ఫ్రైడే అడ్మిట్ అయితే మళ్ళీ ఫ్రైడే రోజు నేను డిశ్చార్జ్ చేసి తీసుకొని వచ్చాను. అంటే వెంటిలేటర్ పైన వెళ్ళి డయాలసిస్ అవి అంటే మినిమం 10 days ఎబోనే హాస్పిటల్లో పెడతారు. 1 week లోపల యాక్చువల్ గా 6th డేనే మాకు డిశ్చార్జ్ చేస్తామన్నారు. కాకపోతే డాక్టర్ ఏం చెప్పారంటే క్రియాటిన్ ఇంకొంచెం 5.2 ఉండింది, 5.2 ఉందండి,
ఇంకొకసారి డయాలసిస్ చేస్తే ఆయనకి ఇంకా నార్మల్కి వచ్చేస్తుంది, అంటే మెడిసిన్తో కంట్రోల్ అవుతుంది. సో ఒకసారి చేయించుకొని వెళ్ళండి అంటే ఇంకా నేను థర్స్డే నైట్ మళ్ళీ ఒకసారి డయాలసిస్ చేయించుకొని ఆ రోజు స్టే చేసి ఫ్రైడే వచ్చానమాట ఇంటికి. సో దాంతో క్రియాటిన్ 3.5కి వచ్చింది. సో మళ్ళీ ఇంకోసారి మరి డయాలసిస్ అవసరం పడుతుందా సార్ అంటే ఇంక నాకు అవసరం పడదు, మెడిసిన్తోనే కంట్రోల్ అవుతుందని చెప్పారు. సో అంటే ఏంటి, మన ప్రోడక్ట్ వాడడం వల్ల అంటే కంటిన్యూస్గా ఉండడం వల్ల డయాలసిస్ వన్స్ వెళ్ళిన తర్వాత 3 డేస్కి ఒకసారి అట్లీస్ట్ వీక్లీ వన్స్ చేస్తారని చెప్పి ఈవెన్ మన దాంట్లో వాళ్ళు కూడా నేను అంటే విజయభాస్కర్ సార్తో ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటా. సార్ కూడా అన్నారు, మేడం అది మళ్ళీ కనుక్కోండి, వన్స్ డయాలసిస్ స్టార్ట్ అవుతే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు అనేసి అన్నారు. అట్లా కూడా నేను ఆలోచించాను మళ్ళీ మళ్ళీ అవుతుందేమో అని. కానీ డాక్టర్సే చెప్పారు సార్ ఇంక ఈయనకు మళ్ళీ డయాలసిస్ ఏం పడదు, టాబ్లెట్స్తో కంట్రోల్ అవుతుంది అని చెప్పారు. సో ఈ రోజు ఆయన హ్యాపీగా ఆయననే తింటా ఉన్నాడు, నడుస్తా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు సార్. అసలు థ్యాంక్స్ టు అసలు సాగర్ జోషి సార్కి థ్యాంక్స్ చెప్పడం అనేది అదొక చిన్న మాట అవుతుంది సార్. అంటే మన జీవితాంతం రుణపడిన సరిపోదు, మాకైతే సరిపోదు సార్. సూపర్, ఎక్సలెంట్ మేడం, వండర్ఫుల్ టెస్ట్ ఉంది. థ్యాంక్ యూ సార్. రియలీ గ్రేట్ మేడం. థ్యాంక్ చాలా యూ. అందరికి పక్కన కూర్చోబెట్టుకొని చెప్పినట్టు చెప్పారు మేడం టెస్ట్ అని. ఎక్సలెంట్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సార్. హెల్ప్ చేయండి. ఓకే. గ్రేట్ మేడం. ఇంకా బాగుంటారు మేడం. సార్ అందరికి హెల్ప్ చేయండి ఇలాగే. షూర్ అందరి షూర్ సార్. ఇలాంటి ఆనందం ఉండాలి. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్ సత్తయ్య సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. ఢిల్లీలో ఉన్నాను కాబట్టి వీడియో. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సత్యయ్య సార్, నేను ఆర్ఎంపీ డాక్టర్ను, ప్రేమపట్నం సార్. ఆగండి సార్, ఆగి మాట్లాడండి. ఆపి మాట్లాడుతున్నాను. మీతో పాటు ముంబై కూడా వచ్చాను సార్ నేను ఫస్ట్ టైం సార్. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్. ఎందుకంటే నా అనుభవం ఫస్ట్ నేను చెప్తున్నాను ఏంటంటే, నాకు స్పైన్ సర్జరీ అయింది సార్. అయితే స్పైన్ సర్జరీ అయినప్పుడు వెన్నుపూసలో సర్జరీ అయినప్పుడు నా తొడబొక్క తీసి వెనకకేసి క్లిప్లు వేసారు. అయితే నా లెఫ్ట్ హ్యాండ్ మొత్తం తిమ్మిరిలో వచ్చేది సార్ బాగా. అయితే ఎంత మెడిసిన్స్ వాడినా ఏం రాస్తారు డాక్టర్స్, తిమ్మిరి టాబ్లెట్స్ అవి రాస్తారు. అవి వాడుతూ అలాగే ఉన్నాను. కాకపోతే ఏంటంటే తగ్గలేదు. అయితే నాకు ఈ కంపెనీ పరిచయం చేసింది దయానంద్ సార్. ఈ కంపెనీ పరిచయం చేసింది దయానంద్ సారు, ఎన్ఎస్ రెడ్డి సారు. మీరేమో మా దేవుడు సార్. ఎందుకంటే తెలంగాణకు మీ ద్వారా పరిచయం కావడము, ఇంతమంది ఆరోగ్యంగా కావడం అనేది చాలా గ్రేట్ సార్. ఎందుకంటే నా మాటలు ఒక మాటలో చెప్పాలి అంటే, దయానంద్ సార్ ఏం చెప్పిండంటే, మీరు వేరే నెట్వర్క్ కంపెనీ చేస్తున్నారు కదన్నా, ఏదైనా ఇది ఒకటి ఆరోగ్యంగా ఉంది, ఒకసారి బెల్ట్ వాడు అని నా చేతికి బ్రిస్ట్ బెల్ట్ ఇచ్చాడు సార్. ఆ బ్రిస్ట్ బెల్ట్ నేను ఒక 3 డేస్ పెట్టుకునేసరికి నాలో ఉన్న తిమ్మిర్లు అన్నీ పోయాయి సార్. ఏం లేదు, చేతి తిమ్మిర్లు పోయినాయి, మంచిగా ఉన్నాయి. చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను సార్. నేను ఎంబడే నేను ఐడి చేసుకొని నేను లాగిన్ అయ్యాను. నాకు అనిపిస్తుంది సార్, ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, యమధర్మరాజు యమపాశం వేస్తాడని మనం సినిమాలో చూస్తాము, కానీ మనకు సాగర్ చూస్తారు ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చాడు మనకు ఆ యమపాశం నుంచి తప్పించుకోనికి. చాలా గ్రేట్ గా వండర్ఫుల్ గా ఫీల్ అవుతాను సార్ నేను. ఎందుకంటే నేను ఆల్రెడీ మా బావగారికి ఆయనకు షుగర్ ఉంది, కళ్ళు సరిగ్గా కనబడే సార్, 50+. అయితే నేను ప్లాన్ చెప్పనీకపోతే ఆయన ఏమన్నాడంటే, నేను ఆల్రెడీ ఏడిఎంఎస్ చేస్తున్నాను, మంచి బిజినెస్ నడుస్తుంది, నేను అంటే చెప్పిన డబ్బులు కట్టే బిజినెస్లు ఎప్పుడు పోవద్దు బావ, అది చాలా మోసం అవుతాయి అంటే వినలేదు. ఆల్రెడీ డబ్బులు కట్టిండు. ఏమైంది తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజులకు మళ్ళీ ఫోన్ చేసి, నాకు ఇట్లా షుగర్ ఎక్కువైంది, నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే, నేను ఇమ్మీడియట్లీ కిట్ తీసుకో బాగుంటుంది, నువ్వేం డబ్బులు కట్టట్లేదు అని చెప్పి ఇమ్మీడియట్లీ నేను కిట్ ఇచ్చేసాను సార్. డబుల్ కిట్ తీసుకున్నాడు. తీసుకున్నాక ఒక 30-35 డేస్, ఒక నెల 15 రోజులని గొప్ప రిజల్ట్ వచ్చింది సార్. ఆయనకు ఏమంటున్నాడంటే, ఆయన టీఆర్ఎస్ లీడరు, అప్పట్లో కేసీఆర్ ఒక కళ్ళద్దాలు పంపిణీ కూడా చేశాడు. ఆ అద్దాలు పెట్టుకొని పేపర్ చదివేది. ఇప్పుడు ఆ పేపర్ అద్దాలు తీసేసిండు, షుగర్ కూడా నార్మల్ అయిందంట. ఆ డాక్టర్ టెస్ట్ చేసి డాక్టర్ దగ్గరికి పోతే కూడా అన్నాడంట, ఏంది ఇంతగానం నార్మల్ అయింది, ఏం డైట్ కంట్రోల్ చేస్తున్నావు అంటే, ఏం చేస్తలేదు సార్, ఈ బెల్ట్ పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్పినట్టు. అంతే, చేతికున్న బ్రెస్ట్ బెల్ట్ ఇట్లా చూపెట్టినట్టు. ఏంది బెల్ట్ అంటే, ఏమో సార్ నాకేం తెలియదు, మా బొమ్మడిది ఇచ్చిండు అన్నాడు. అయితే ఒక రోజు పిలిచాడు నన్ను ఆఫీస్కు, రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఆఫీస్కి పిలిచి పోతే, బొమ్మడిది ఏదో అనుకున్నా నువ్వు చెప్తే, కానీ ఇంత దమ్మున్న ప్రోడక్ట్ నాకు ఇచ్చినందుకు చాలా గ్రేట్ బాయ్, చాలా వండర్ఫుల్, సూపర్ బొమ్మడిది, నువ్వు చాలా ఎక్సలెంట్, చాలా మంచి ప్రోడక్ట్ ఇచ్చావు అనగానే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇమ్మీడియట్లీ 4-5 ప్లాన్స్ పెట్టించాడు సార్ అతను. 4-5 ప్లాన్స్ పెట్టించాడు, వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే, నా టీంలో ఇంకొక అతను కూడా ఇచ్చాను,
ఒక 13-14 ఇయర్స్ అవుతుంది అతని మ్యారేజ్ ఇంతవరకు పిల్లలు కాలేదు సార్. అది కూడా త్వరలోనే ఒక రిజల్ట్ వస్తుంది. ఆయననే వచ్చి చెప్తాడంట టెస్టిమోనియల్. ఆయననే చెప్తాడంట, ఆల్రెడీ డేట్ ఇచ్చేసారట. ఆయననే వచ్చి చెప్తాడంట సార్, జూమ్ లోకి వస్తాను నేను నాకు కన్ఫర్మ్ ఒక 1.5 month లో కన్ఫర్మ్, నాకు కన్ఫర్మ్ కావాలి. ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది ఒక 60-70%, ఇంకా కన్ఫర్మ్ అవుతుంది 100% అయినప్పుడు నేనే వచ్చి జూమ్ లో నేనే ప్రత్యేకంగా చెప్తాను. కానీ నేనే ఒక 15-20 రోజులు లేట్ చేసినాను ఈ కిట్ తీసుకోవడానికి. నేను 15-20 రోజులు చేసి ఇంకా 15 రోజుల ముందు ఉంటుండేనేమో ఈ రిజల్ట్ లో అని అంటున్నారు సార్ అతను. చాలా Wow. వండర్ఫుల్ ప్రొడక్ట్ సార్, గొప్ప ఎక్సలెంట్. రిజల్ట్ సార్. ఇది చాలా చాలా గొప్ప రిజల్ట్. ఇది ఒక ఏమంటారు సార్, ఒక ఆరోగ్య తెలంగాణ చేసేందుకు మీ ద్వారా మాకు తెలంగాణ పరిచయం కావడం చాలా గ్రేట్ గా వండర్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఎస్, గ్రేట్ సత్య సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. సో చాలా పెద్ద టెస్ట్ మనీ రాబోతుంది అయితే తొందరలో. వస్తుంది సార్, వస్తుంది, 100% వస్తుంది. 8.5 లక్షలు ఖర్చు పెట్టినాడు సార్ అతను. ఎస్, IVF కి వెళ్తున్నాడు. వచ్చిండే మంచి రిజల్ట్ వచ్చిండే. సో అందరికీ వస్తుంది. 8.5 లక్షలు ఖర్చు పెట్టాను, ఇంకా టైం వేస్ట్ చేసుకొని ఓన్లీ డాక్టర్స్ కి 8.5 లక్షలు. నా రానిపోను డీజిల్ ఖర్చు ఏంది, నా టైం వేస్ట్ ఎంత అయింది. ఈ రోజు నేను ఒక 16,000 పెట్టి 16,500 పెట్టి ఒక డబుల్ కిట్ తీసుకున్నందుకు నాకు ఇంత గొప్ప రిజల్ట్ అనేది అతను కూడా అర్థమైపోయింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మకు కూడా సర్జరీ అయింది సార్, ఫ్రాక్చర్ అయ్యి సర్జరీ అయింది. ఆమె కూడా ఏమైందంటే ఆ సర్జరీ అయినప్పుడు డాక్టర్స్ ఈమె హార్ట్ చాలా స్లోగా కొట్టుకుంటుంది, ఈమె బ్లడ్ చాలా చిక్కగా అయిపోయింది అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చారు సార్. బ్లడ్ చిక్కగానికి పల్చగానికి ఏముంటుంది అంటే ఈకోస్ప్రిన్ అనే టాబ్లెట్స్ ఉంటాయి సార్, ఆస్పిరిన్ టాబ్లెట్స్ ఉంటాయి మన దగ్గర, అది ఆ డాక్టర్ల దగ్గర. అయితే డబుల్ కిట్ తీసుకున్నాక వాళ్ళ అమ్మకు కూడా ఈ కిట్ ఇచ్చినందుకు వాళ్ళ అమ్మ ఆల్రెడీ మంచిగా నిద్రపోతుందంట. ఆల్రెడీ 4:30-5 గంటలకు లేచి వాకింగ్కి వెళ్తుందంట. 2 సర్జరీలు అయినా, అమ్మ నువ్వు వాకింగ్కి ఎందుకు వెళ్తున్నావు అంటే, ఏం కాదు నాకు మంచిగా ఉంది, మంచిగా నిద్ర పడుతుంది, తెల్లందాకా నిద్రపోక పొద్దుందాకా వండేది, ఇప్పుడు ఏం లేదు మంచి నిద్ర వస్తుందని 4:30-5 గంటలకే వాకింగ్ చేసుకుంటూ నిమ్మలంగా పోయి నిమ్మలంగా వచ్చి ఇంటికాడ ఉంటుందంట సార్. చాలా గ్రేట్ రిజల్ట్ సార్. అసలు ఈ ప్రొడక్ట్ అనిపిస్తుంది సార్ ఒక్కొక్కసారి, ఈ ఇంకా కొంచెం ముందు వచ్చినుంటే ఇంకా కొంతమంది ప్రాణాలతో ఉండే వాళ్ళు ఏమో అనిపిస్తుంది సార్ ఒక్కొక్కసారి ప్రొడక్ట్ గురించి. ఎస్ ఎస్ సార్, చేద్దాం Thank సార్, you, మనం చేద్దాం, ఇంకా చాలా మందికి హెల్ప్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ సార్, అలాగే హెల్ప్ చేయండి అందరికి కూడా. ఎస్ సార్, ఎస్. గంగా ప్రసాద్ సార్ వెల్కమ్. సో లాస్ట్ 3 calls. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. సో నా పేరు వచ్చేసి గంగా ప్రసాద్ సార్, నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎస్ సో నా టీంలో వచ్చేసి టెస్ట్ మోన్ వచ్చేసి చాలా మందికి పెయిన్స్ కానీ నిద్ర సమస్యలు కూడా చాలా ఉండే సార్. నా టెస్ట్ మోన్ వచ్చేసి కూడా నాకు హ్యాండ్ పెయిన్స్ బాగుండే సార్. సో అది కూడా క్లియర్ అయిపోయింది సార్. ఇక్కడ మన లీడర్ వచ్చేసి వెంకటేశ్వర సార్లకు కూడా మనం ఇవ్వడం జరిగింది సార్. ఒకసారి సార్ మాట్లాడతారంట సార్. ఎస్, చెప్పండి సార్ మీ టెస్ట్ మనీ. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నేను మీ కిట్ తీసుకున్నాను సార్, ప్రసాద్ సార్ ఇచ్చే ద్వారా తీసుకున్నాను సార్. నేను తీసుకుంటే నాకు షుగర్ అయితే 15 రోజులు అయింది సార్ నేను కిట్ తీసుకుని. అయితే ఫస్ట్ వారంకి చెక్ చేసుకుంటే 190 ఉంది సార్. ఈ రోజు మళ్ళీ చెక్ చేసుకుంటే 125 వచ్చింది సార్ షుగర్ నాకు. 225 వచ్చింది సార్. మరి ఎందుకు షుగర్ నాకు పెరుగుతుంది సార్, కంట్రోల్ కావట్లేదు. వాడండి సార్, ఇప్పుడే 15 రోజులే అంటున్నారు కదా, వాడండి. 3 నెలలు అవును సార్. కూడా పడుతుంది, సంవత్సరం కూడా పడుతుంది. కంటిన్యూగా వాడండి. 80% బెల్ట్ ఉండాలి, వాటర్ తాగాలి. బెల్ట్ కంటిన్యూ సార్, నేను డ్రైవర్ సార్. ఎన్ని నెలల నుంచి ఉంది సార్ మీకు షుగర్ 6 ఏళ్ళు అయింది సార్. నాకు 6 ఏళ్ళు అయింది కదా, వాడండి కంటిన్యూగా. టైం లిమిట్ అంటూ ఏం లేదనమాట. షుగర్ కి కానీ బీపీ కానీ ఏ ప్రాబ్లం కైనా టైం లిమిట్ అంటూ ఏం లేదు ఇక్కడ. సో మీరు కంటిన్యూగా వాడుతూ ఉంటే అది మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. 3 నెలల నుంచి 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం కూడా పట్టొచ్చు. ఓకేనా సార్? లైఫ్ టైం వాడే ప్రొడక్ట్, మళ్ళీ మళ్ళీ కొనేది ఏం లేదు. మీరు కరెక్ట్ గా వాడుకోండి చాలు, మీకు రిజల్ట్ కనబడుతుంది. సరే, థ్యాంక్ యూ సార్. అయితే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ సుబ్బారావు సార్, వెల్కమ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. ఈరోజు టెస్ట్ మనీ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. నా పేరు జూపల్లి సుబ్బారావు సార్. నేను Wow, టీవీ great. ఆర్టిస్ట్ని. లక్కీ భాస్కర్ లాస్ట్ మూవీ సార్. అయితే ఏంటంటే నేను మా ఇంట్లో జరిగిన టెస్ట్ మనీ చెప్తున్నాను సార్. మా మిస్సెస్కి బాగా నాకు మ్యారేజ్ అయ్యి 25 ఇయర్స్ సార్. 24 సంవత్సరాల నుంచి కూడా ప్రతి 3 రోజులకు ఒకసారి కంపల్సరిగా టాబ్లెట్ వేసుకోవాలి. జ్వరం వస్తూ ఉండేది, బాడీ పెయిన్స్ ఫుల్గా ఉండేది సార్. డైలీ బాడీ పెయిన్స్ టాబ్లెట్స్ వేసుకునేది. నెక్స్ట్ కడుపుల నొప్పి అయితే హెవీగా ఉండేది సార్. అంటే కింద పడిపోయి డొల్లాడే అంత హెవీగా ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే కంపల్సరీగా గ్లూకోజ్ పెట్టందే మామూలుగా ఉండేది కాదు. అలాంటిది మీ మీ స్టేటస్ చూసి మీ ద్వారా కనుక్కొని పెద్ద ప్రశాంత్ సార్ వచ్చి మాకు ఇది చూపించిన తర్వాత చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది. అది కాకుండా రీసెంట్గా ఒక 4 ఇయర్స్ బ్యాక్ సార్ నాకు బొడ్డు కింద భాగంలో ఒక ఆర్గాన్ పెరిగింది అన్నారు సార్. నాకు సింగిల్ కిడ్నీ ఆల్రెడీ. అయితే ఏంటంటే నాకు ఆపరేషన్ చేయాలన్నారు. దానికోసం 99% ఆపరేషన్ పడుద్ది, మెడిసిన్తో తగ్గేది కాదు అని అన్నారు. అలాంటిది అప్పుడు వరకు కూడా వాస్తవంగా మేము మా ఇంట్లో అందరం ప్రతి ఒక్కరూ మ్యాట్రెస్ తీసుకున్నాము. మా బాబుకి కానీ పాపకు కానీ అందరం ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు. అయితే నేను కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాను సార్. బెల్ట్ పెట్టుకుంటాం లేదు, వాటర్ కొంచెం లైట్గా అప్పుడప్పుడు తాగేవాడిని. తర్వాత ఏంటంటే నాకు ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత ఈ ఆర్గాన్కి ఆపరేషన్ ఏదైతే చేయాలన్నారో అది కంప్లీట్గా అసలు లేదు సార్. అది ఎలా ఉంటుందంటే బొడ్డు కింద భాగంలో మనకి అదురుతా ఉండేది, గట్టిగా పట్టేసినట్టు ఉండేది సార్. అలాంటిది ఇప్పుడు కంప్లీట్ ఆ ప్రాబ్లం పోయింది. 1 మంత్ క్రిందట నాకు షుగర్ అనేది చూపించింది సార్. అప్పుడు ఎంత ఉందంటే తినకముందు 158 ఉంది, తిన్న తర్వాత 300 ఉంది సార్. నేను రిజల్ట్ కూడా అన్నీ తీసుకున్నాను. 1 మంత్ పర్ఫెక్ట్గా నేను అన్ని ఇక షూటింగ్లు గీటింగ్లు అన్నీ బంద్ చేశాను. పర్ఫెక్ట్గా దీని మీదకే దిగాను. దిగి బెల్ట్ కంటిన్యూషన్ పెట్టుకుంటూ, అలాగే మనం వాటర్ కూడా కంటిన్యూషన్ తాగుతూ, మ్యాట్రెస్ మీద పడుకుంటూ కరెక్ట్గా 1 మంత్ వాడాను సార్. ఇప్పుడు నా రిజల్ట్ 124, నెక్స్ట్ వచ్చేసి 185. ఇలాగా ఒక్క 1 మంత్లో తగ్గింది సార్ ఇంత రిజల్ట్. ఎందుకంటే ఎవరిదో చూపిస్తున్నామంటే అది వేరు కదా సార్. డైరెక్ట్గా మనమే రిజల్ట్. మొన్న కంటిన్యూషన్ ఒక 10 రోజులు విజయవాడ, వైజాగ్, తుని, ఒరిస్సా వరకు వెళ్ళాను సార్. ప్రతి ఒక్క చోట కూడా నా రిజల్ట్, మా ఇంట్లో ఉన్న రిజల్ట్ను బట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్గా ప్రతి ఏరియాకి రమ్మన్నారు సార్. మొత్తం 10 రోజులు కంటిన్యూషన్గా 10 రోజులు తిరిగాను సార్. ఒక్కొక్క చోట దగ్గర ఇప్పుడు 20 మంది ఐడీలు తీసుకుంటాను రెడీగా ఉన్నారు సార్. ప్రొడక్ట్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే సార్ కొద్దిగా అందుబాటులో లేకపోవడం వల్ల అప్పారావు సార్ అని చెప్పేసి, ఆ సార్ ఏంటంటే మనకి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి బైపాస్ సర్జరీ చేస్తారు కదా సార్. ఆ బెలూన్స్ మార్కెట్ చేస్తారు ఇండియా మొత్తానికి. ఆ సార్ అనమాట దగ్గర ఒక 50 కోట్ల రూపాయలు డీల్ చేసే సార్. ఆయనకి ఈ ప్రొడక్ట్ బాగా నచ్చి స్టార్టింగే ఆయన 3 కిట్లు తీసుకున్నారు వాళ్ళ ఇంట్లో మొత్తానికి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మేము ఢిల్లీ వెళ్ళాలి సార్. ఢిల్లీ వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి సార్, ప్రతి చోటకి తీసుకెళ్తానన్నారు. ఆయన రిజల్ట్ని బట్టే ఆయన ప్రతి ఒక్కరు కూడా సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రొడక్ట్ తీసుకుంటే బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఈ బెల్ట్ కుట్టించుకోలేదని బెల్ట్ పక్కన పెట్టడం అనేది పక్కన పెట్టండి. ఒక 50 రూపాయలు ప్రతి ఏ బ్యాగులు కొట్టి దగ్గరికి వెళ్ళినా ఇది కుడతారు సార్. బెల్ట్ పెట్టుకోకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే వాటర్ తాగుతున్నాం, మేము దాని మీద పడుకుంటున్నాం అంటున్నారు సార్. ఎందుకంటే మొబైల్ రేడియేషన్ చాలా హెవీ ఉంది. మా ఇంట్లోనే ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న నైట్ సార్, మా నాన్నగారు ఏంటంటే మొబైల్ ఎప్పుడు చూస్తుంటారు. అమ్మగారు చనిపోయారు, ఇక ఆయనకి తోడు ఇక అదే అన్నట్టు టైంపాస్కి ఎప్పుడు మొబైల్ చూస్తూ ఉంటారు. మొబైల్ అది డేటా అయిపోతే కూడా మళ్ళీ 12 గంటల వరకు చూడాలి, ఇంకా 3 గంటలు చూడాలి, వెదురు చూడాలి అన్న మనిషి కాన్సన్ట్రేషన్ అంతా కూడా మొబైల్ మీద పెట్టారు. ఆ మొబైల్ రేడియేషన్ ఎంత వచ్చిందంటే ఆయనకి బీపీ, ఇప్పుడు నార్మల్ అయిన మనిషి బీపీ హై వచ్చేసింది. ఒక్కసారిగా హై వచ్చేసి ఆయన మన ప్రొడక్ట్ అనేది నమ్మలేదు సార్. మొన్నటి వరకు చెప్పినా కూడా నమ్మలా. అయితే మొన్న నైటు ఆయనకి బీపీ హెవీగా వచ్చేసి మంచాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ మూమెంట్లో ఈ బెల్ట్ మా భార్య బెల్ట్ తీసి ఇచ్చింది. వెంటనే ఆయనకి బీపీ హై బీపీ వచ్చినప్పుడు ఈ మెడ తెప్పనేదంట అటు ఇటు. వెంటనే వితిన్ సెకండ్స్లో, నిమిషాల్లో కూడా సాగదు సార్. వెంటనే మనం బెల్ట్ పెట్టి ఇలా గట్టిగా పట్టుకోగానే మెడ క్లియర్గా తిప్పాడు. ఇప్పుడు ఆయన మొబైల్ కూడా చూడట్లేదు సార్. మొబైల్ కూడా చూడను అన్నాడు. అంటే నేను మళ్ళీ
మన బ్రాస్లైట్ వేసాను. ఇప్పుడు ఆయనకు నమ్మకం వచ్చింది సార్. అంటే ముందు మన ఇంట్లో వాళ్ళే నమ్మరు ఫస్ట్. ఆ ప్రోడక్ట్ ఎవరికైతే వాళ్ళు వాడతారో పర్ఫెక్ట్ గా వాడినప్పుడు ఎవరికైనా రిజల్ట్ వస్తుంది సార్. బెల్ట్ పెట్టుకోవాలి, వాటర్ తాగాలి, మ్యాట్రెస్ మీద పడుకోవాలి సార్. ఫుల్ రిజల్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు నేను మొత్తం సినీ ఫీల్డ్ కంప్లీట్ వదిలేశాను. లక్కీ భాస్కరే లాస్ట్ మూవీ. ఇక మూవీస్ కూడా చేయట్లా మా మిస్సెస్ కానీ నేను కానీ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పేసి ప్రతి ఒక్క చోటకి. ఎందుకంటే 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే సార్, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చేస్తున్నాం అనేది ఏది వద్దు. ఇష్టపడి చేస్తున్నాం, ఇష్టపడి వాడుతున్నాం, ఇష్టపడి ఈ విధంగా ముందుకెళ్దాం సార్. ప్రతి ఒక్కరు కూడా మంచిగా రిజల్ట్ వస్తుంది సార్. థ్యాంక్ యూ. గ్రేట్ సార్, వండర్ఫుల్ టెస్టిమోనీ సార్. Thank you, sir. అలాగే సార్ ఇండియా మొత్తం తిరుగుతున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. సో ఇండియా మొత్తం హెల్త్ ఇస్తాం, అలాగే యూనివర్స్ టోటల్ గా ప్రపంచం మొత్తం హెల్త్ ఇద్దాం సార్ రాబోయే టైంలో. ఆల్ ది బెస్ట్ సార్. పక్కా సూపర్. ఎస్, థ్యాంక్ యూ సార్. అలాగే జ్యోతి మేడం వెల్కమ్, అన్మ్యూట్ చేసుకోండి. లాస్ట్ కాల్ అండి, ఇక మనం సెషన్ క్లోజ్ చేద్దాం. 10:30 కంప్లీట్ అయిపోయింది. ఎస్ జ్యోతి మేడం. ఓకే, ఆన్ అవ్వడం లేదు. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సో వీడియో ఆన్ అయింది కానీ మీది మైక్ ఆన్ అవ్వలేదు చూడండి. అచ్చా, లాస్ట్ టైం కూడా మీ మైక్ ఆన్ అవ్వలేదు అనుకుంటా. సో సెట్టింగ్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చూడండి మేడం, మీరు సెట్టింగ్స్ లో చూసుకోండి. ఏంటి ఇంకో మొబైల్ ఏమైనా ఉంటే దాంట్లో యాడ్ అవ్వండి, ఇంకో మొబైల్లో హ్యాండ్ రైజ్ చేయండి. మీకు అన్మ్యూట్ ఇచ్చాను కానీ మీ మైక్ స్క్రీన్ మీద అన్మ్యూట్ అని వస్తుంటది. సెట్టింగ్స్ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఒకసారి మళ్ళీ అదే చూసుకోవాలి మీరు. పక్కన సార్ ఉన్నారు కదా, వేణు సారా? ఓకే, సో మైక్ ఆన్ అవ్వట్లేదు మేడంది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సో చాలా మంది పార్టిసిపేషన్ చేశారు ఇవాళ. సో ఎవ్రీ వీక్ కంపల్సరీ ఉంటుంది లీడర్స్, ఓన్లీ మనకి ఏదైనా మీటింగ్ ఉంటే తప్ప. సో కాబట్టి అందరు కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఎవ్రీ సండే టెస్టిమోనీ సెషన్ కోసం. ఎక్కువ మందిని ఇన్వైట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి ఇలాంటి టెస్టిమోనీ లైవ్ గా చూపిస్తున్నాం మనం. ఈ ప్రోడక్ట్ వల్ల బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారనే విషయంలో. సో కాబట్టి కంపల్సరీ అటెండ్ అవ్వండి, ఇంకా ఎక్కువ మందికి ప్లాన్ చేయండి. సో మనం అంటే లింక్ పెట్టకుండా సరే, ఒకవేళ మీటింగ్ ఉంటే తప్పనే ఉండదు, లేదంటే కంపల్సరీ ఉంటుంది ఎవ్రీ సండే మార్నింగ్. ఓకే లీడర్స్, ఇంకా మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అలాగే మీటింగ్స్ కూడా ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్ లీడర్స్ అందరికి కూడా. జై హింద్, జై భారత్, జై వైటోరియం.